గుండ్రంగున్న భూమికి వాస్తు ఏంటి? దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా సార్? సైంటిఫిక్ ఫ్యాక్టర్స్నే మానవానికి అర్థమయ్యేటట్టు ప్రజెంట్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్ ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటే మంచిది కాదు, కానీ ప్రజలకు అర్థం కాదు కదా. చెప్పాలి అని అంటే దాంట్లో మూఢనమ్మకంగా చెప్పింది, ఇది చేస్తే ఇట్లా అవుతుంది. అదే ఇప్పుడు మనకి తెలంగాణలో ఒక రకమైన వాస్తు ఉంది, తమిళనాడులో ఒక రకమైన వాస్తు ఉంది. ఈ డిఫరెన్స్ ఏంటి? వాస్తు ప్రకారం మన ఇల్లుగిన లేకపోతే మనం ఎంతవరకు చేసినా సరే అది వర్కౌట్ కాదు అనేది చాలామంది నమ్మే విధానం. కరెక్టే, ఎందుకంటే మన హెల్త్ బాగుండదు. అతను మిక్సీ పడుతూ మిక్సీలో ఏలు పడి ఏలు కట్ అయింది లైట్గా, కొత్తగా ఇల్లు కట్టిండు. ఈ ఇల్లు వాస్తు కరెక్ట్ లేదు కాబట్టి ఈ ఏలు కట్ అయింది అనేది అతని ఫిలాసఫీ. మిక్సీలో ఏలు పడడానికి వాస్తు ఆయన ఏడ కరెంటు పెట్టినా ఈశాన్యంలో పెట్టినా అది కట్ అవుతుంది. ప్లాట్ కొన్న తర్వాత 2 monthsకి వాళ్ళకి ఇంట్లో ఏదో ప్రాబ్లం అయిందంట. ఈ ప్లాట్ కొనడం వల్ల ప్రాబ్లం అయింది, ఈ ప్లాట్ వాస్తుకు లేదు కాబట్టి ఇది అమ్మాలి. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బయటకు వెళ్ళినప్పుడు బయట యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు బాగా తగిలినాయి. వాళ్ళు ఏం చేసినంటే ఇల్లు వాస్తు బాగాలేదని చెప్పేసి ఇంటికి తాళం వేసి కాల్ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇల్లు వాస్తులు బాగాలేకపోవడం వల్లనే అతనికి యాక్సిడెంట్ అయింది. ఇందిరాగాంధీ కూడా 18 ఏళ్ళ ఆ ఇంట్లో ఉన్నది, ప్రైమ్ మినిస్టర్ లేక. అదే ఇంట్లో ఆమె చంపేసారు. మరి ఏమైంది? వాస్తు ఏమైంది? డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీ ఓనర్స్ వెంచర్ కొని డెవలప్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాస్తు అనేది చూస్తాను అంటారు. చాలామంది అట్లా చూసి ఇది వాస్తుకుంది ఈ వెంచర్ తీసుకొని మీరు డెవలప్ చేస్తే తొందరగా అమ్ముడు పోతుంది, మంచి ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పేసి అట్లా చేయాలని చెప్పేటోళ్ళు. అంటే ప్రతి ఒక్కరు కూడా మనిషి వాస్తుని నమ్ముతున్నారు బ్లైండ్గా, అంతేగాని వెంచర్కి వాస్తు అవసరం లేదు. వినాయకుని విగ్రహం పెడితే వీధిపోటు దోషం పోతుంది అంటారు. ఇది దోషం పోతుంది, మెంటల్లీ డిస్టర్బ్ కావు. కానీ అది పెట్టామనుకో, మంచి వాస్తుందని తీసుకున్న ఇంట్లో కూడా డైవర్స్ దాకా వెళ్ళిన కేసులు చాలా ఉన్నాయి. ఎందుకు? దీనికి రీజన్ అదంతా మూఢనమ్మకం లాగా అనిపిస్తుంది. మూఢనమ్మకం కాదు, అది కరెక్ట్. ఆ ఇంటి ప్రభావం వల్ల ఆ ఇంటి ఓనర్లు చనిపోయినరా? అవును. నేను తప్పు చేస్తే అది నేను కిందనన్నా పడేస్తుంది, కాళ్ళని నిరగొడుతుంది, హెల్త్ పాడు చేస్తుంది. సార్ మీరు ఐఐటీలో ఇంజనీరింగ్ ఎంటెక్ అవన్నీ కంప్లీట్ చేసిండ్రు, పిహెచ్డి చేసిండ్రు, వాస్తులో ఉన్నారు, మీరు ఒక మంచి వెంచర్లు వేస్తున్నారు. ఇంత అడ్వాన్స్డ్ ఉన్న దీంట్లో ఇవన్నీ నమ్ముతారా? సార్ నమస్తే. నమస్తే సార్, మా పాడ్కాస్ట్కి మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. మీ జర్నీ చాలా ఇన్స్పైరింగ్ ఉంది. ఒక వాస్తు, కన్స్ట్రక్షన్స్, సివిల్ ఇంజనీరు, గత ఎంతో అనుభవం ఉన్న మీరు మా పాడ్కాస్ట్కి వచ్చి మీ అనుభవాన్ని షేర్ చేయడానికి టైం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. రైట్ సార్. మనము ఈ పాడ్కాస్ట్లో ఎస్పెషల్గా రియల్ ఎస్టేట్కి సంబంధించింది కాబట్టి మనం వాస్తుకు సంబంధించి ఎక్కువ ఫోకస్ చేద్దాం సార్. ఓకే అండి. సో వాస్తులో జనరల్గా నేను విన్న కాన్సెప్ట్ ఏంటంటే మనకు భూమి అనేది గుండ్రంగా ఉంటుంది, ఈ గుండ్రంగా తిరుగుతుంటుంది. ఈ రోజున ఇక్కడ సూర్యుడు ఉంటే నెక్స్ట్ వేరే కంట్రీలో సూర్యుడు కనిపిస్తుంది, అంటే తిరుగుతుంటుంది, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. ఇలా గుండ్రంగా ఉన్న భూమికి వాస్తు ఏంటి? ఇది చాలామంది క్వశ్చన్ వేస్తున్నారు. దానికి మీరు ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఏంటంటే వాస్తు అనేది ఓ డాగ్మా అని అనుకోవద్దు. తిరుగుతున్నది కదా భూమి, ఒకసారి ఇటు ఉంటుంది అటు ఉంటుంది, తిరుగుతుంది, డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. అది తిరుగుతుంటుంది, మళ్ళీ చుట్టూరుతో తిరుగుతుంటుంది. రెవల్యూషన్ అండ్ రొటేషన్ రెండు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏంటంటే టిల్ట్ అవుతుంటుంది యాక్సెస్, ఎర్త్ యాక్సెస్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క యాంగిల్లో కనబడుతుంది. 23.5 degrees ఉంటుంది కదా, నార్త్ సైడ్ టిల్ట్ అయినది. అది ఏదైతే నార్త్ అవుతుందో ఇంకా కింద పోతే సదరన్ హెమిస్ఫియర్లో డిఫరెంట్ అనిపిస్తుంది, నార్థన్ హెమిస్ఫియర్లో డిఫరెంట్ అనిపిస్తుంది. మళ్ళీ అది ఈక్వెటార్కి దగ్గర ఉన్నప్పుడు ఓ తీరుగా అనిపిస్తుంది, పోల్స్ దగ్గరికి పోతున్నప్పుడు ఓ తీరుగా ఉంటుంది. అందుకే ఏంటంటే ఇది ఎందుకు అవుతుంది అని అంటే సన్నే ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అదే సౌత్ పోల్ నార్త్ పోల్లో మీకు 6 months డే ఉంటుంది, 6 months నైట్ ఉంటుంది. ఎట్లా ఈక్వేటర్ దగ్గర వస్తుంటే ఈక్వల్ డే అండ్ నైట్స్ ఉంటాయి. మరి ఈక్వల్ డే అండ్ నైట్స్ ఓ దగ్గర ఉంటుంది, డిఫరెంట్ డే ఎక్కువ ఉంటుంది, ఓ దగ్గర నైట్ ఎక్కువ ఉంటుంది.
మరి వెనకటికి మనము కుంభకర్ణుడు 6 నెలలు వండుకునేది అంటే ఎందుకంటే 6 నెలలు ఆడ వానికి రాత్రే ఉంటుంది, 6 నెలలు వండుకునేది, 6 నెలలు పనిచేసేది. దీస్ ఆర్ ఆల్ మైథలాజికలీ కూడా మనకు ప్రజెంటేషన్ సైంటిఫిక్ ఫ్యాక్టర్స్నే మానవానికి అర్థమయ్యేటట్టు ప్రజెంట్ చేసిండ్రు. ఓకే, ఇదే పద్ధతులు ఏం చేసిండ్రంటే హౌస్ కన్స్ట్రక్షన్ ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటే మంచిది కాదని బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ మొహంజదారో హరప్ప. మొహంజదారో హరప్ప చాలా బ్యూటిఫుల్ కట్టిండు. మరి ఎందుకు అది అబాండన్ చేసిండ్రు అన్నది అర్థం చేసుకోవాలి. అది ఒక సైడ్ నుంచి ఫ్లడ్స్ వస్తాయి, ఒక సైడ్ నుంచి సైక్లోన్స్ వస్తాయి, సదరన్ సైడ్ నుంచి వాళ్ళకు సముద్రం ఉంటుంది, సైక్లోన్స్ వస్తాయి, ఇంకో సైడ్ నుంచి ఇన్వేషన్స్ అవుతున్నాయి. ఈ ఇన్వేషన్స్కు దీనికి తట్టుకోలేక ఒకసారి అది ఫ్లడ్స్లో మునిగిపోయింది. ఆ ఫ్లడ్స్ వస్తే హెవీ ఉంటాయి ఫ్లడ్స్. ది ఐరనీ మనం న్యాచురల్ ఫోర్సెస్ను అవగాహన సరిగా లేదు. న్యాచురల్ ఫోర్స్ అంటే ఫ్యూరీ ఆఫ్ విండ్, ఫ్యూరీ ఆఫ్ ఫ్లడ్స్, ఫ్యూరీ ఆఫ్ ఎర్త్క్వేక్, ఇట్లా విండ్, వాటరు, ఎర్త్క్వేక్ ఇవి అర్థం చేసుకుంటలేము. ఈ ఫ్యూరీ ఆఫ్ ఈవెన్ సన్ హీట్ వేవ్స్ వస్తే తట్టుకోలేకపోతాం. ఇవన్నిటి కూడా న్యాచురల్ ఫోర్సెస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ఆ వెనకటికి ఏంది, సూర్యుడు వచ్చిండు సంతోషపడేది, సూర్యుడు పోతున్నాడు చీకటి అయిపోతుంది, సూర్యుడు రాగానే దినం అవుతుంటుంది. వాళ్ళకి అర్థం కాలే అప్పుడు. నోమాటిక్ లైఫ్ దాంట్లో అంత ఎడ్యుకేటెడ్ కాదు, ఎవరు చదువుకోలేదు, తెలియలేదు అసలు ఎర్త్ రౌండ్ ఉంటుందా ఫ్లాట్ ఉంటుందా అన్నది కూడా వాళ్ళకి అర్థం తెలియదు. ఎర్త్ ఫ్లాటే అన్నారు చానేళ్ళు. ఈవెన్ ఈయనను కూడా ఎవరిని మన సోక్రటీస్ను ఆయన ఎర్త్ ఈజ్ రౌండ్ అంటే అందరు కొట్టిండ్రు. ఈవెన్ గలీలియో కూడా లేటెస్ట్ మన బ్రిటిష్ ఏరాలా, యూరోపియన్ ఏరాలా, ఈవెన్ గలీలియో కూడా ఎర్త్ రొటేట్స్ రౌండ్ ద సన్ అన్నాడు. అందరు అప్పుడు బిలీవ్ చేసేది చర్చ్ కానీ మొత్తము ఎర్త్ ఈజ్ స్టేషనరీ, సన్ రొటేట్స్ రౌండ్ ద ఎర్త్ అనేది. ఆ విధంగా వాళ్ళకు అవగాహన, అండర్స్టాండింగ్, సైంటిఫిక్ రీజనింగ్ లేక అట్లా. అయితే రాళ్లతోటి కొట్టి ఏం చేసిండ్రు, నౌ టెల్ సన్ రొటేట్స్ రౌండ్ ద ఎర్త్ అని చెప్పమన్నారు. చెప్పిండు సన్ రొటేట్స్ రౌండ్ ద ఎర్త్. డామిట్ అందరు వెళ్ళిపోతున్నారు నవ్వుకుంటా. డామిట్ స్టిల్ ఎర్త్ రొటేట్స్ రౌండ్ ద సన్ అన్నాడు. అంటే ఆయనకు అంత కన్విక్షన్ ఉండే, కమిట్మెంట్ ఉండే, కాన్ఫిడెన్స్ ఉండే, ఎర్త్ రొటేట్స్ రౌండ్ ద సన్ నాట్ ది అదర్ వే అన్నట్లు. ఈ ఫీలింగ్లో అది అంటే సైన్స్ అండ్ ఎట్లా పెరుగుతుందో, అవగాహన వస్తుందో అనుకున్న బిలీఫ్స్ మారిపోతున్నాయి. ఈ బిలీఫ్లతోటి ఏం చేసినారు, కోడిఫై చేసిండ్రు. ప్రతి సమాజంలో రాజులు ఉంటారు, ఊర్లలో అయితేనేమో పెద్దలు ఉంటారు, పటేళ్ళు దొరలు ఉంటారు, దానికి నియరెస్ట్ వాళ్ళు కొందరు ఉంటారు. ఏది ప్రీస్ట్లు, టెంపుల్ అంటే ప్రీస్ట్ ఉంటాడు, వానికి ఇల్లు ఎక్కడ ఉండాలి, వీళ్ళ ఇల్లు ఎట్లా ఉండాలి, అది ఎట్లా గుర్తుపట్టాలి, ఎవరైనా విలేజ్కు టౌన్కి వస్తే ఏది దొరవారి ఇల్లు అని తెలవాలి, ఎక్కడ టెంపుల్ ఉందో తెలవాలి, దానికి అనుగుణంగా డిజైన్ చేసేది. ఇది చేసేటప్పుడు ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ను చాలా యూజ్ చేసిండ్రు. అందుకే అప్పుడు ఆ కాలంలో టాయిలెట్లు ఇళ్ళల్లో ఉండకపోవు, బయట ఉంటుండే. ఎక్కడ ఉంటుండే, సౌత్ ఈస్ట్ కార్నర్ కన్నా ఉంటుండే, నార్త్ వెస్ట్ కార్నర్ కన్నా. ఎందుకంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వస్తే విండ్ ఫ్లో అవుతుంది కదా, సౌత్ ఈస్ట్లో ఉంటే ఏమైతే విండ్ బయటికి వెళ్ళిపోతుంది. సౌత్ వెస్ట్లో నువ్వు టాయిలెట్లు కట్టామనుకో మొత్తం స్మెల్ అంతా ఇటే వస్తుంది, ఇన్ఫెక్షన్ అంతా ఇంట్లోకి వస్తుంది, సౌత్ వెస్ట్ కార్నర్ నుంచి ఇంట్లోకి వస్తుంది. ఇట్లా మరి అప్పుడు ఉన్నదే మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే సౌత్ వెస్ట్ కార్నర్లో ఎట్టి పరిస్థితులలో టాయిలెట్లు పెట్టదు. అది ఓకే సార్. ఇప్పుడు రౌండ్గా ఉంటుంది కదా సార్, ఇప్పుడు ఇటు తిరిగినప్పుడు డైరెక్షన్స్ కూడా చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు మనకి అప్పుడు వాస్తు ఏంటి, వాస్తు అనేది అందుకే కదా సీజన్స్ ఉన్నాయి కదా, వింటర్ సీజన్, రైనీ సీజన్, ఆటమ్ సీజన్, సమ్మర్ సీజన్ అనేవి. ఈ రొటేషన్ తోటే ఈ సీజన్స్ వేరీ అవుతున్నాయి. సీజన్స్ వేరీ అవుతున్నాయి కాబట్టే మనం కేర్ఫుల్ ఉండాలి. ఒకటి ఎన్వైరన్మెంట్ కూడా, గాలి ఎప్పుడు వస్తుంది మనకు, రెయిన్స్ త్రూ అవుట్ ద ఇయర్ రావు కదా, ఎక్కడనో వస్తాయి రెయిన్స్. మనకు వచ్చేది సౌత్ వెస్ట్ మాన్సూన్, మనకు వచ్చేది నార్త్ ఈస్ట్ మాన్సూన్. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ టైం ఎప్పుడు ఉంటుంది, అందుకే ఉంటుంది అది. లేకపోతే అది తిరుగుతుంది కాబట్టే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ పలానా మంత్లో వస్తుంది,
తిరగకపోతే ఆ స్టేషనరీ ఉంటుంది. ఇప్పుడు వాస్తు అనేది దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా సార్? ఎందుకంటే చాలా మంది మూఢనమ్మకం అంటారు, నాకు నచ్చినట్టు కడతా అది అంటారు. ఏమైందంటే ప్రతిదీ కూడా మన ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ఎంతో డెవలప్ అయింది, సైంటిఫిక్ తెలిసింది. తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళని ఋషులు, మన వీళ్ళని సేజులు, ఋషులు, మునులు అన్నాము. వాళ్ళందరూ ఫోకస్ చేసి ఒక్కొక్క ఐటెం మీద ఫోకస్ చేసిండ్రు. తద్వారా వాళ్ళు ఎన్నో చేసిండ్రు. కానీ ప్రజలకు అర్థం కాదు కదా. చెప్పాలి అని అంటే దానికో మూఢనమ్మకంగా చెప్పిండ్రు. ఇది చేస్తే ఇట్లా అవుతుంది, ఇది చేస్తే ఇక్కడ బాగుపడుతుంది, ఇది చేస్తే పైసలు వస్తాయి, ఇట్లా చెప్పుకుంటూ పోయింది. మూఢనమ్మకం అంటే మరీ హెవీగా ఉంది సార్. కొన్ని నేను ఇవాళ రోజు అది మూఢనమ్మకం. ఇవాళ ఎందుకు మూఢనమ్మకం అయితే చదువుకున్న వాళ్ళు ఎక్కువైనరు, కానీ మూఢనమ్మకం ఇంకెక్కువైంది. అవగాహన లేదు వీనికి. అండర్స్టాండింగు, రియాలిటీ అన్న ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ తెలుసుకుంటలేరు. మీరు జాగ్రఫీ చదవాలంటే జాగ్రఫీ బుక్కులు చదవద్దు, అట్లాస్ తెరిచి చూడాలి. అట్లాస్లో అన్నీ ఉంటాయి. అగ్రికల్చర్ ఆస్పెక్ట్ ఉంటుంది, ఇండస్ట్రియల్ ఆస్పెక్ట్ ఉంటుంది, అదే సర్ఫేస్ ఫ్లోస్ గురించి ఉంటుంది, రివర్స్ గురించి ఉంటుంది. ప్రతిదీ మీరు అది చూస్తే కరెంట్స్ ఎట్లా పోతున్నాయి, అండర్ వాటర్ కరెంట్స్ ఎట్లా, సర్ఫేస్ వాటర్ కరెంట్స్ ఎట్లా, అప్పర్ లేయర్లో విండ్ ఎట్లా మూవ్ అవుతుంది, కరెంట్స్ ఎట్లా మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు సైక్లోన్ ప్రెడిక్షన్స్ అంతా కూడా ఈ సర్ఫేస్ మూమెంట్సే కదా. అదంతా ఎట్లా అన్నది అవగాహన రావాలంటే అట్లాస్. మనం అట్లాస్ చదవం, మనం చదివేది ఏమైనా ఒక బుక్, జాగ్రఫీ బుక్, అది రాసిందే చదువుతాం. వాడు రాసిందే నమ్మించమే. ఇఫ్ యూ గో త్రూ అట్లాస్ యూ విల్ రియలైజ్ దేర్ ఇస్ ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ దేర్. పాపులేషన్ ఎందుకో ఇక్కడ సైడ్ ఎక్కువ ఉన్నది, ఒక ప్రాంతంలో పాపులేషన్ ఎక్కువ ఉంది. మన ఇండియా, పాకిస్తాను ఇటు సైడే ఎందుకున్నది ఎక్కువ పాపులేషన్, ఏషియాలో, సదరన్ ఏషియాలో ఎందుకున్నది అని అంటే ఎన్వైరన్మెంట్ ఈజ్ కండ్యూజివ్. 2 అగ్రికల్చర్ ఆపరేషన్ కండ్యూజివ్, 3 మైనింగ్కు కూడా కండ్యూజివ్. ఇట్లా ప్రతి ఫ్యాక్టర్స్కు ఇది కండ్యూజివ్ కాబట్టి ఇక్కడ పాపులేషన్. టెంపరేట్ క్లైమేట్ కూడా టెంపరేట్ క్లైమేట్ ఉంటుంది. టెంపరేట్ క్లైమేట్ ఎక్కువ ఉంటుంది, అక్కడ పాపులేషన్ ఎక్కువ పెరుగుతుంది, బర్త్ రేట్ ఎక్కువ ఉంటుంది. టెంపరేట్ క్లైమేట్ అంటే టెంపరేట్ ఇది ఈక్వేటార్కు 23 degrees నార్త్, 23 degrees సౌత్, ఈ జోన్లో ఉండేది టెంపరేట్ క్లైమేట్. అంటే దానివల్ల పాపులేషన్కి దానికి సంబంధం ఏంటి? ఎప్పుడైనా ఏంటంటే టెంపరేచర్ ఇప్పుడు వెస్ట్ ఏషియా ఉంది, ఎందుకు పాపులేషన్ తక్కువ ఉంటుంది. యూరోప్ ఉన్నది, అదే అమెరికా ఉంది. అమెరికా అంటే సెటిల్డ్ కంట్రీ, అది ఇట్స్ నాట్ ఏ ఒరిజినల్ కంట్రీ కాదు. ఎందుకున్నది? మచ్చు పిచ్చులో ఎందుకు పోయింది పాపులేషన్? ఇఫ్ యూ గోయింగ్ టు దోస్ థింగ్స్ ఇట్ ఈస్ టోటలీ బికాస్ ఆఫ్ వాటర్. మచ్చు పిచ్చుల మీద గుట్ట మీద కట్టుకున్నారు. అప్పుడు వాటర్ బాగుంటుండే, రెయిన్స్ బాగుంటుండే, కట్టుకున్నారు. వాళ్ళు రెయినీ సీజన్లో ఎప్పుడు వచ్చినా మనకి మంచిగా వాటర్ ఉన్నది, రెయిన్ ఉన్నదని కట్టుకున్నారు. కానీ కొన్ని ఏళ్ళ తర్వాత స్టోరేజ్ కెపాసిటీ పోయింది. ఆ తర్వాత వాడికి ఎండలు ఎక్కువ వచ్చినాయి, రెయిన్స్ తక్కువైనాయి, వాటర్ స్టోరేజ్ సరిపోతలేదు, పాపులేషన్ ఎక్కువైపోయింది, ఉన్న రిసోర్సెస్ పాపులేషన్ సరిపోదు. బెస్ట్ థింగ్ ఈజ్ అబాండన్. మోహంజదారో అట్నే అబాండన్. అన్నీ ఇప్పుడు చూడండి, ఏ దేశమైనా, ఏ ప్రపంచంలో ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఒకటి సోషల్ యూనిట్ ఉంటుంది. సోషల్ లైఫ్లో కూడా అందరం ఒకటి అనుకుంటాం, ఒక ఇల్లే ఉన్నది. ఫాదర్ అనేటోడు ఇల్లు కట్టిండు, మదర్ ఫాదర్ కట్టిండు, దాంట్లో పిల్లలు ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు. వీళ్ళందరూ పిల్లలు పెద్దగా అవుతుంటే బ్రదర్స్ ఇంపార్టెన్స్ పోతుంది. బ్రదర్ నాది కాదు కదా వాడు పెళ్లి చేసుకొని బయట పోయి వేరే కట్టుకుంటాడు. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ నుంచి న్యూక్లియర్ సిస్టమ్ అవుతుంది. ఈ ప్రాంతం ఎందుకు అవుతుంది అని అంటే ఇంక్లూజివ్ గ్రోత్ పోతున్నది. అప్పుడేమో అందరు కలిసి పనిచేసినారు. పెరుగుతున్న కొద్ది ఫ్యామిలీస్ ఎక్స్క్లూజివ్ అవుతారు. నేను నా పిల్లలు అన్నది ఇంపార్టెన్స్ అవుతుంది, నా తమ్ముళ్ళ పిల్లలు వేరే, వాళ్ళు వేరే అన్నట్టు. సో ఇన్ ద ప్రాసెస్ సొసైటీలో కూడా కంగ్లామరేషన్ ఉన్న రోజులు మంచిగా నడిచినాయి దేశాలు. ఎప్పుడైతే కంగ్లామరేషన్ బ్రేక్ అయిందో, సోషల్ ఇంక్లూజివ్నెస్ నుంచి పోయి ఎక్స్క్లూజివ్ డిసిషన్ మేకింగ్ అయిందో, డ్రిఫ్టింగ్ అయిపోయింది. ఓకే, సో దాట్స్ న్యాచురల్ ప్రాసెస్. అంటే ఇప్పుడు వాస్తుకి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది అంటారు? చాలా ఉన్నది. ఇట్ ఈస్ ఎ సైన్స్ అంటారా? ఇట్ ఈస్ బేసికలీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్సే ఈ హౌస్ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ డిసైడ్ అయినాయి. ఓకే, వితౌట్ దట్ ఏది లేదు. అంటే ఇప్పుడు ఓకే, మీరు అనుకున్నట్టే మన ఇండియాలో తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, గుజరాత్, డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి.
నేను చాలా మందికి తమిళనాడు వాళ్ళకి అమ్మాను, గుజరాత్ వాళ్ళకి అమ్మాను ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్, ఆంధ్ర తెలంగాణ అందరికీ అమ్మాను. వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా చేసుకున్నారు. తమిళనాడు వాళ్ళు వచ్చేసరికి మాకు సౌత్ ఫేసింగ్ కావాలంటే మన దగ్గర సౌత్ ఫేసింగ్ తక్కువ, ఈస్ట్ ఆర్ వెస్టే ఉంటాయి, నార్త్ ఈస్ట్, ఈస్ట్ వెస్టే ఎక్కువ ఉంటాయి. అదర్వైజ్ కార్నర్ బిట్లో వచ్చేసి నార్త్ ఉంటుంది. బట్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ తమిళనాడు వాళ్ళు సౌత్ సైడ్. అంటే వాస్తు అనేది ఇక్కడ అట్లనే ఉండాలి, తమిళనాడులో, గుజరాత్లో, ఇంకా వేరే స్టేట్స్లో కూడా సేమ్ ఉండాలి కదా, ఇఫ్ ఇట్ ఈస్ ఏ సైన్స్. సైన్స్ అనేది ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కదా. ఓకే, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరు సిచ్యువేషన్స్ ఉంటాయి. మన వాళ్ళు ఈస్ట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఆఫ్రికాలో ఉన్నోళ్ళు నల్లగా ఎందుకుంటారు, నార్త్లో ఉన్నోళ్ళు తెల్లగా ఎందుకుంటారు. ఇట్లనే సౌత్ అనేది కూడా అట్లనే వేరీ అవుతుంటుంది. వాస్తు అనేది కూడా అట్లనే వేరియేషన్ ఉంటుంది. వాస్తు ఈజ్ బేసికలీ రెండే బుక్స్ ఉన్నాయి. ఓల్డ్ టెక్స్ట్ ఏమైనా ఉన్నాయంటే మాయా మాట, మయుడు అని ఉండే కదా, మాయాన్ కల్చర్ అంటాం చూడండి. మన మహాభారతంలో పుష్పక విమానం కూడా మయుడు డిజైన్ చేసింది అంట. సో వాళ్ళు ఉన్నదేమో మాయాన్ కల్చర్లో, ఏడా అక్కడ సెంట్రల్ అమెరికాలో ఎక్కడో ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వచ్చి చేసేది ఇంకా పుష్పక విమానం ఉండే. దే యూస్ టు కమ్ అండ్ కన్స్ట్రక్ట్ అండ్ గో. ఆ బుక్ ఉంది, అది మాయమాట, దట్ ఈజ్ వన్ బుక్, మాయమాట. ఇంకోటి ఏమో మాట హరి, మాట హరి, హరి మాట అన్నట్లు. మాయమాట, హరి మాట. అయితే మనుషులు ఆ బుక్లను ఎట్లా చదువుతారంటే మాతాహరి అంటారు. మాటాహరి మాతాహరి, హరిమాత అంటే తల్లి లేక చూస్తున్నాం. అర్థం అంటే చదివేస్తే ఉన్నమతి పోయినట్లు రాను 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 అది మారిపోతుంటుంది, అర్థాలే మారిపోతాయి. అది కాబట్టి అర్థం ఈ రెండే బుక్స్ ఉండే మొదలు. అవి రెస్పెక్ట్ టు విలేజ్ డెవలప్మెంట్, విలేజ్లో ఇల్లు ఎట్లా ఉండాలి, టెంపుల్ ఎక్కడ ఉండాలి, దొరవారి ఇల్లు ఎక్కడ ఉండాలి. హైయెస్ట్ ప్లేస్ ఇల్లు అంటే దొరవారి ఇల్లు, కానీ టెంపుల్ ఈజ్ ద బిగ్గెస్ట్. టెంపుల్ ఉంటూ దొరవారి ఇల్లు చూడంగానే ఇది దొరవారి ఇల్లు అన్నట్లు ఉండాలి. చుట్టుపక్కల ఉండేటోళ్ళు, టెంపుల్ దగ్గర ఉండేటోళ్ళకు వాళ్ళ అయ్యగారుల ఇల్లు అన్నట్లు. ప్రతి ఊరికి టెంపుల్ ఉండే అయ్యగారుల ఊళ్ళు. వీళ్ళు దొరవారి రామాలయం ఉంటుంది. అదే రామాలయం, రామాలయాలు ఉండవు, శివాలయాలు ఎక్కువ ఉంటాయి. రామలింగేశ్వర స్వామి ఎక్కువ ఉంటాయి. యాక్చువల్గా ఈశ్వరుడే, రామలింగేశ్వరుడు కూడా ఈశ్వరుడే. రామాయణం యాక్చువల్ రామ అనేది కాన్సెప్ట్ ఒకటి ఉండే, రాముడు అనేటోడు ఉండే వెనకటికి ఎప్పుడు. ఆ రాముడు ఫస్ట్ వాల్మీకి రాసినప్పుడు రాముడు మర్యాద పురుషోత్తముడు అని రాశాడు, అంటే ఉత్తమమైన మనిషి అనే రాశాడు. దేవుడు ఎప్పుడైండు, ఈయన రాశాను కదా రామచరిత్ మానస్, తులసిదాస్ ఫస్ట్ టైం దేవుని లెక్క డిస్క్రైబ్ చేశాడు. అందుకే రామాలయాలు లేవు, శివాలయాలు ఎక్కువ ఉంటాయి. మహంజదారాలో శివుని గురించే ఉంటుంది. ఆంధ్ర సైడ్ అటు సైడ్ ఎక్కువ చూస్తే ఏ విలేజ్ చూసినా సరే కంపల్సరీ రామాలయం అనేది ఉంటుంది. ఒకసారి ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కూడా, అంటే క్యాస్ట్ దగ్గర ఇప్పుడు యాదవ్స్ ఉన్న అనుకోండి, వాళ్ళు ఒక రామాలయం కట్టుకుంటారు. దాని తర్వాత రెడ్డిస్ ఉన్నారు, వాళ్ళు ఒక రామాలయం అంటే డిఫరెంట్ రామాలయాలు కూడా కట్టుకుంటారు. అదేంది మరి రాముడు ఒక్కడే అయినప్పుడు డిఫరెంట్ అంటే డామినేషన్, అది డామినేషన్, అది వేరే సోషల్ డామినేషన్ కావచ్చు. ఓవరాల్గా ఏమవుతుంది అంటే ఒక ఊరికి ఖచ్చితంగా రామాలయం అనేది కంపల్సరీ. అంటే ఆంధ్ర ఏరియాలు ఉన్నాయి రామాలయాలు, బికాజ్ ఎన్టీ రామారావు సార్ అన్నాడు ఆంధ్రులు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అన్న క్వశ్చన్ వేసి ఆయనే అన్నాడు, విశ్వామిత్రునికి 7 కుమారులు, పెద్ద కొడుకు పేరు ఆంధ్రయ. ఆంధ్ర తల్లిదండ్రులతో పడక 2000 కుటుంబాలను తీసుకొచ్చి ఆంధ్ర తీరంలో సెటిల్ అయినరు. ఆ సంతతి ఆంధ్రులు అంటే ఏంది, ఆర్యన్స్ అన్నట్లు. ఆర్యన్స్ కాబట్టి రాముని పూజ చేస్తారు, ద్రావిడియన్స్ శివుని పూజ చేస్తారు. ఓకే, ఎవరైనా సరే ఎవరి నమ్మకాలు నమ్మకాలు కాదు, ప్యూర్లీ డామినేషన్. ఓకే, ఒక్కొక్క సమాజం వచ్చింది, ఇన్వేడర్స్ వచ్చిండ్రు, వాళ్ళు వచ్చి డామినేట్ చేస్తున్నారు. తన్ని కొడితే ఇప్పుడు ఆడ ఏది వెస్ట్ ఏషియాలో ఉన్నది చూడండి, జ్యూస్, ఇజ్రాయెల్ రోజు ఎందుకు కొట్లాడుతుంది? ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని వెకేట్ చేయాలి. ఏది ముస్లిమ్స్ను, ప్యాలెస్టీనియన్స్ను వీళ్ళని వెకేట్ చేసి ఎట్టనైనా కబ్జా పెట్టుకోవాలి. దిస్ ఆక్యుపెన్సీ ఈజ్ మైగ్రేషన్ ఆఫ్ పీపుల్, పాపులేషన్ మైగ్రేషన్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. రాముడు వీళ్ళు ఆర్యులు సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిండ్రు, వచ్చినందుకు మరి రెసిస్టెన్స్ ఉంటుంది లోకల్లోని. నీ ఇంట్లో నేను చొరబడితే నువ్వు ఊరుకోవు కదా, నేను కొట్టి కూర్చోబెడితే సపోర్ట్ చేయవు.
అదే ఇప్పుడు మనకి తెలంగాణలో ఒక రకమైన వాస్తుంది, తమిళనాడులో ఒక రకమైన వాస్తుంది. ఈ డిఫరెన్స్ ఏంటి? ప్యూర్లీ చూడండి, మీరు అదే ఎన్విరాన్మెంటల్ ప్యూర్లీ ఫ్రమ్ ఎన్వైరన్మెంటల్ యాంగిల్ ఇఫ్ యూ థింక్, తెలంగాణ వాస్తు అంటే దక్కన్ ప్లాట్యూ. ఓకే, దక్కన్ ప్లాట్యూ అంటే పార్ట్ ఆఫ్ ఈవెన్ కర్ణాటక కూడా వస్తుంది. ఓకే, ఈడ నార్త్ ఇప్పుడు యాక్సిస్ ఏదైతే ఉందో నార్త్ సౌత్ యాక్సిస్ ఆఫ్ ద గ్లోబ్ 23.5 degrees టిల్ట్ ఉంటుంది టువర్డ్స్ ఈస్ట్ సైడ్. సో నార్త్ ఈస్ట్లో సన్లైట్ ఎక్కువ ఉంటుంది, సన్లైట్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ ప్రాంతంలో ఏంటంటే సౌత్ వెస్ట్ నుంచి మాన్సూన్స్ వస్తాయి. దేర్ ఫార్ వాట్ దే డిడ్ ఆ టైంలో ఈ తెలంగాణ దక్కన్ ప్లాట్యూ రీజన్లో వీళ్ళకు టెంపరేచర్స్ అంత హై ఎక్సీడింగ్లీ హీట్ ఉండవు, మోడరేట్ టెంపరేచర్స్. పని చేసుకోవాలి అంటే ఎండ కూడా కావాలి. అందుకే ఏం చేసాం, నార్త్ ఈస్ట్ సైడు టిల్ట్ ఎక్కువ ఉంటుంది, నార్త్ ఈస్ట్ సైడ్ సన్లైట్ ఎక్కువ పడుతుంది ఏ ప్లాట్లనైనా. సో నార్త్ ఆర్ ఈస్ట్ ఫేసింగ్ చేసుకోమన్నారు ఇండ్లు. నార్త్ ఈస్ట్లో ఓపెన్ ఎంట్రన్స్ అక్కడి నుంచి ఉంటుంది కదా, ఓపెన్ ఏరియా కూడా అక్కడనే ఉంటుంది. ఓపెన్ ఏరియా అక్కడనే ఉంటుంది, యాక్టివిటీస్ అక్కడనే ఉంటాయి. ఆడ వెల్ కూడా అన్నే దోవిండ్రు ఈశాన్య మూల. ఆ వెల్లులు ఎందుకు చేసిండ్రు, అక్కడ పెద్ద చెట్లు పెట్టనీయరు. ఈశాన్యం కూడా కొంచెం పెరిగితే మంచిది కూడా అంటారు. మంచి చెడు అది పక్కన పెట్టారు కానీ అక్కడ ఫస్ట్ వెల్ పెడతారు. వెల్ అంటే వాటర్, ఈ వాటర్ తోటి ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది. అందుకే ఆ వాటర్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఈశాన్య మూలలు ఉంటే సన్లైట్, డైరెక్ట్ సన్లైట్ పడుతుంది, దాంట్లో ఇన్ఫెక్షన్ ఉండదు. రెండు చుట్టూరుత స్నానాలు అక్కడనే చేసేది, బట్టలు ఉతికేది అక్కడనే, గిన్నెలు కడిగేది అక్కడనే, ఈశాన్య మూలనే. ఆడ స్నానం చేసి దండం పెట్టేది కూడా అక్కడనే, సూర్యుని దిక్కు చూసి దండం పెడతాం. ఆ విధంగా అది నార్త్ ఈస్ట్ ఇంపార్టెన్స్ పెరిగింది. ఆ నార్త్ ఈస్ట్ నుంచి ఉన్నాం కాబట్టి ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా నార్త్ ఈస్ట్కే ఉండాలి, మన సన్లైట్ కూడా పడాలి మనకు. డ్రాయింగ్ రూమ్లో కానీ ఎక్కడైనా త్రూ అవుట్ ద డే ఎప్పుడో ఒక టైంలో సన్లైట్ పడేటట్లు ఇల్లు రూమ్లు ఉండాలి. ఓకే, ఆ విధంగా నార్త్ ఈస్ట్ సైడ్ ఇంపార్టెన్స్ ఇచ్చిండు. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, వాటర్ తర్వాత ఫుడ్. ఫుడ్ చైన్ పొల్యూట్ అయితే మొత్తం నాశనం అవుతాం, హెల్త్ పాడవుతుంది. హెల్త్ పాడైతే ఎకనామిక్ యాక్టివిటీ దెబ్బతిస్తుంది, పని సరిగా చేయలేవు. కాబట్టి ఏం చేసిండు, సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్, ఆగ్నేయం కిచెన్ పెట్టిండు. ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది, మళ్ళా ఎండ ఉంటుంది, వానికి సన్లైట్ పడితే ఇన్ఫెక్షన్ పోతుంది. అందుకే అప్పుడు ఏంది, స్నానాలు చేసి మడి కట్టుకొని వంటలు చేసేది. ఆ మడితోటి వంటలు చేసినాక కూడా మళ్ళీ స్నానం చేసేది. అట్లా ఉండే అన్నమాట. ప్యూర్లీ హెల్త్ రీజన్స్. ఓకే, ఆ హెల్త్ రీజన్స్ కోసం వాడు తిండి పాడు కాకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసి, సూర్యుడు పడితే సన్ రైజ్ వల్ల మనకి, లేకపోతే రాత్రి అంతా చీకటి ఉంటుంది, మరి రాత్రి ఇన్ఫెక్షన్ థ్రైవ్ అవుతుంది. సన్లైట్ పడితే ఫ్రెష్ అవుతుంది. ఫ్రెష్ అవర్స్ మార్నింగ్ లేచి మీరు బయటికి పోతే ఎంత చల్లదనం ఉంటుంది, అదే బ్రహ్మ ముహూర్తం అంటారు. అప్పుడు మనకు బ్యూటిఫుల్ ఎయిర్ ఉంటుంది, కూల్ అండ్ పర్ఫెక్ట్. ఎంత అంటే ప్రిస్టీన్ డివైన్ ఫోర్స్ ఉన్నదేమో అనిపిస్తుంది, అంత ఉంటుంది అన్నమాట. అదే అక్కడ సౌత్ ఈస్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేవరకు ఏంది, ఇది టాయిలెట్స్ అటు మూలకు పెట్టిండు బయట. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏది ఇల్లు మాస్టర్ బెడ్రూమ్ అక్కడ ఉండాలంటాం సౌత్ వెస్ట్లో, నైరుతిలో. సౌత్ వెస్ట్లో మారితే మాస్టర్ బెడ్రూమ్ అంటే అది పడి కింద పడి చేస్తాడు మొదలు. ఫస్ట్ ఇల్లు కూలితే అక్కడనే కూలుతుంది సౌత్. ఎందుకు అని అంటే విండ్స్ అండ్ రెయిన్ హిట్స్ సౌత్ వెస్ట్ కార్నర్ విత్ ఎక్స్ట్రీమ్ ఫెరోసిటీ. సో ఫస్ట్ డికే, బిల్డింగ్ పాడైంది అంటే సౌత్ వెస్ట్ కార్నర్లోనే పాడవుతుంది, డ్యాంప్నెస్ వస్తుంది. అందుకే ఆడ స్టేర్ కేస్ అన్న కట్టాలి, స్టోర్ రూమ్ అన్న పెట్టాలి అన్నారు. హెవీనెస్ ఉండాలి సౌత్ వెస్ట్లో. మాస్టర్ బెడ్రూమ్ పెడతారు, అక్కడే మనం బీరువాలు కానీ లేకుంటే ఏదన్నా ఇది పెడతారు కదా సార్. నేనేమి ఇది చేస్తలేదు. ఫస్ట్ ప్రిన్సిపల్ స్టేర్ కేస్ పెట్టాలి, స్టోర్ రూమ్ పెట్టాలి. నువ్వు సౌత్ వెస్ట్ సైడ్ దానికి ఆనుకొని నువ్వు రూమ్ పెట్టుకో, బెడ్రూమ్ పెట్టుకో. ఒక సైడ్ సన్లైట్, ఇటు సైడ్ కూడా అట్లా డిజైన్ చేసుకో, అదేం ప్రాబ్లం లేదు. బీరువా ఎక్కడ పెడతావు అనేది అది కొంచెం చాదస్తం, నైరుతి మూల పెడతారు. ఎందుకు పెడతారు, దాన్ని ఏం చేసినారు మనోళ్ళు, వాస్తు ప్రకారం అని వాస్తు పురుషుడు అని ఉన్నాడు. వాస్తు పురుషుడు ఏంటి అంటే సౌత్ వెస్ట్ సైడ్ నైరుతి సైడ్ కూర్చొని బెండ్ అవుతాడు.
అయితే నార్త్ ఈస్ట్ ఇది ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి అని చెప్పిండ్రు. ఆ వాస్తు పురుషుని దిక్కెళ్ళి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ బేసికలీ ఇఫ్ యూ థింక్ యువర్ హెల్త్ మంచిగా ఉండాలి, నువ్వు ఒట్టి ఏం పని చేయకుండా వాస్తు ప్రకారం ఇంటర్ పెట్టుకొని కూర్చొని ఉంటే నీకు ఏంది రాదు. యూ హ్యావ్ టు వర్క్ చేయండి, ఏంది రాదు. ఆహా, మనము వాస్తు ప్రకారం మన ఇల్లు గిన లేకపోతే మనం ఎంత వర్క్ చేసినా సరే అది వర్కౌట్ కాదు అనేది చాలామంది నమ్మే విధానం. కరెక్టే అది. ఎందుకంటే మన హెల్త్ బాగుండదు. ఫస్ట్ హెల్త్ బాగుండాలి. హెల్త్ బాగుంటే యాక్టివిటీ ఉంటుంది. యాక్టివిటీ లేదు, హెల్త్ లేదు, సరిగ్గా లేకపోతే ఎట్లా? వాస్తుకు ఎంత మంచిగా కట్టుకో. ఒక వాస్తు పిచ్చి ఎట్లా అయిందంటే, నేను కొన్ని ఇచ్చినట్టు వాళ్ళు అనేది డిజైన్లు ఇస్తే సుదర్శన్ అని ఆడ ఏడ సికింద్రాబాద్లో కట్టుకున్నాడు ఇల్లు. నాకు వాస్తు అస్సలు నమ్మకం లేదన్నాడు. కట్టి ఏం చేసిండు, అది కింద మీద కట్టుకున్నాడు. కింద మీద కట్టుకొని ఎక్కడైతే ఎంట్రన్స్ ఉన్నదో ఆడ అది సౌత్ సైడ్ అట్లా పెట్టుకున్నాడు. ఈ వానలకు దీంట్లోకి అంతా గడబడ, ఇల్లు క్లీన్ మెయింటైన్ చేయలేరు. అంటే ఏం చేసిండు, ఆఖరికి వచ్చే వరకు అది నింపేసాడు, ఇల్లు అంతా నింపేసాడు మట్టితోటి. వాస్తుకు సరిగ్గా లేదని వాస్తు నమ్మనోడు ఆఖరికి వాస్తుకు నమ్మవలసి వచ్చింది. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి. ఓకే, ఇక్కడ నైరుతిలో మీరు స్టెప్స్ రావాలి అంటున్నారు. స్టైర్ కేస్ అని ఉండాలి, స్టోర్ రూమ్ అని ఉండాలి. ఓకే, నైరుతిలో. ఎందుకంటే ఆడ ఎప్పుడో ఒకసారి వాడతాం, అది పడిపోయినా అంత ఫరక్ పడదు. కూలిపోయినా మనం ఫస్ట్ కూలితే నైరుతే కూలుతుంది. నైరుతే కూలుతుంది. నైరుతి కూలుతుంది కాబట్టి అటువంటి కూలినా నష్టం కాకుండా ఉండేది కట్టుకోవాలి. కూలినా నష్టం కాకుండా ఉండాలి అని అంటే స్టైర్ కేస్ అన్న స్టోర్ రూమ్ అన్న ఉండాలి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలంటారు మరి? సౌత్ వెస్ట్కి ఉండాలి. అది మరి అక్కడ పూర్తి కార్నర్ తీసుకోమని ఎవరు చెప్తుండ్రు. వాహనంకు ప్రొటెక్ట్ చేసుకోవాలి, విండుకు ప్రొటెక్ట్ చేసుకోవాలి, కట్టుకోవాలి. అందుకే ఏం చేస్తారంటే ఎక్స్క్లూజివ్లీ సౌత్ వెస్ట్ కార్నర్ నువ్వు ఎప్పుడైతే బెడ్రూమ్ పెడతావో స్టైర్ కేస్ ఇవి కాకుండా ఆ టైంలో చెట్లు పెట్టాలి. పెద్దవి చెట్లు, పెద్ద చెట్లు కడితే ఏమవుతుంది అంటే బ్యారియర్ ఉంటుంది, రెయిన్ బ్యారియర్ అవుట్ సైడ్ కాంపౌండ్లా. పెద్ద చెట్లు ఉంటే ఏంటంటే ఇట్స్ రెయిన్ బ్యారియర్, విండ్ బ్యారియర్. ఓకే, అటైనా ప్రొటెక్ట్ చేసుకోండి. అది ఇంకా ఇటు సైడ్ సార్ మరి ఎటు? నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్ సైడ్ అంత ఇంపార్టెంట్, నీ ఇష్టం ఏదైనా అటు కూడా బెడ్రూమ్ పెట్టుకోండి, కిచెన్ పెట్టుకోండి. వాష్రూమ్స్ ఎక్కడ పెట్టాలంటారు? టాయిలెట్స్ నీ బెడ్రూమ్కి అటాచ్ చేసుకోవచ్చు, కానీ ఇటు సైడ్ కాకుండా నార్త్ సైడ్ అంటే నార్మల్లీ ఏది ఏంటంటే నార్త్ ఈస్ట్ సైడ్ పెట్టకుండా సౌత్ వెస్ట్ సైడ్ వచ్చేటట్లు పెట్టుకుంటారు. ఓకే, అది ఎందుకని అంటే గాలి ఆ విండుకు దాన్ని స్మెల్ రావద్దు మనకు ఇంట్లో. ఇప్పుడేమో మోడర్న్ గ్యాడ్జెట్స్ వచ్చినాయి, అన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కడ పెట్టుకునే ఏం ఫరక్ పడదు. ఇప్పుడు అమెరికాలో ఉన్నది వాళ్ళు క్లోజ్డ్ ఎయిర్ కండిషన్, సన్ రాదు, గాలి రాదు, కానీ వాళ్ళు ఎక్కువ ఉండరు. న్యూక్లియస్ ఏముంటుంది, హస్బెండ్ వైఫ్ వేరే వేరే ఉన్నట్లుంటారు. వాళ్ళు ఎక్కడనో ఉంటారు, వీళ్ళేమో ఎక్కడనో ఉంటారు. వాడు ఉండే ఇంట్లో అంతే అనమాట. ఒకటే హాల్లోనే బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, టాయిలెట్ ఉంటుంది, అంత మొత్తం ఒకటే దాంట్లో. సార్ ఇప్పటివరకు మీరు చెప్పింది మన తెలంగాణలో మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇలాంటి వాస్తు ఫాలో అవుతాము. నైరుతిలో ఫ్లడ్స్ వస్తే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది నైరుతి. ఫస్ట్ సన్ వస్తే ఈస్ట్ సైడ్ నుంచి వస్తారు, ఈశాన్యం నుంచి వస్తారు. కిచెన్లో కూడా మనకి డైరెక్ట్ సన్ రైజ్ పడడం వల్ల మనకి ఫుడ్ అనేది. మనకి హైదరాబాద్లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్, సౌత్ ఈస్ట్ నుంచి ప్లెజెంట్ ఎయిర్ వస్తుంది సౌత్ ద ఇయర్. ఓకే, సౌత్ ఈస్ట్ నుంచి. ఎందుకు అని అంటే నెంబర్ ఆఫ్ లేక్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఆ లేక్స్ నుంచి ఏమో సంవత్సరం పూర్తి చల్లటి గాలి వస్తుందా అంటే సౌత్ ఈస్ట్ నుంచి. సౌత్ ఈస్ట్లో బాల్కనీలు పెడితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఆగ్నేయము మనకి కిచెన్ ఉంటుంది ఎక్కువ, దాని పక్క కిచెన్ పెట్టుకోండి. ఓకే, కిచెన్ పక్కకి పెట్టుకొని, కిచెన్కి మళ్ళీ వాషింగ్ కావాలి కదా. అవును, అదే కిచెన్ పెట్టుకొని బాల్కనీ ఇటు సైడ్ పెట్టుకో. సో హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటే వాళ్ళు సౌత్ ఈస్ట్ వానికి బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, చల్లదనం ఉంటుంది, త్రూఅవుట్ ద ఇయర్ ఉంటుంది. అక్కడి నుంచి గాలి లోపలికి వస్తే మంచిగా ఉంటుంది. అంటే అక్కడ ఏం కట్టుకుంటే బెటర్ అంటారు? అక్కడ ఏం కట్టవద్దు, బాల్కనీ పెట్టాలి. బాల్కనీ పెట్టాలి. ఓకే, బాల్కనీ పెడితే మంచిది. ఎస్పెషల్లీ హైదరాబాద్ ఎక్స్క్లూజివ్లీ హైదరాబాద్, మొత్తం తెలంగాణ సరిపోదు. పెట్టేసి దానికి చుట్టూ చెట్లు పెట్టుకోవాలి. చెట్లు లోపల తులసి చెట్టు అటువంటివి పెట్టుకోవాలన్నట్టు. తులసి చెట్టు అంటే ఇంకా మళ్ళీ అది ఈశాన్యంలో ఎంట్రన్స్లో పెడతాం, ఆడ కూడా పెట్టుకోండి, ఎవరు వద్దంటారు. అది కూడా సన్లైట్ పడుతుంది కదా.
హౌస్ వైఫ్స్ కొందరు లోపట్నే పూజ చేసుకుంటారు. ఆ, అంటే ఎక్కువ శాతం అంటే తులసి చెట్టు అనేది దానికి ఒక ఎంట్రన్స్ దగ్గర ఎంట్రన్స్ లో ఉండాలి. పెట్టేసి డైలీ స్నానం చేసి ఫస్ట్ దానికి పూజ అది చేసి ఎందుకు తులసి మా ఇంట్లో ఎందుకు కూడా పెట్టాలి ఉమ్, అంటే కూడా తులసి చెట్లో ఉన్న ప్రాపర్టీస్ అటువంటివి, ఓకే. చాలా హెల్తీ ప్రాపర్టీస్. మ్మ్. అంతే. తులసి అనేది ప్రతి మెడిసిన్లో ఉంటుంది. యా, ఎక్కడ చూడండి తులసి ఒకటి, మెంతులు ఒకటి. మ్మ్. తప్పక ఏ మెడిసిన్ చేసినా మెంతులన్న తులసి అని ఉంటుంది. అవును. ఎందుకంటే బ్యాసిల్ అంటాడు, వాళ్ళ పేర్లు ఏమో ఇంగ్లీష్ పేర్లు, బ్యాసిల్ అంటారు, ఇది ఫెనుగ్రీక్ అంటాడు. ఓకే. కానీ ప్రతి మెడిసిన్లో అమెరికాలో 60% ఆఫ్ వరల్డ్స్ మెంతుల ప్రొడక్షన్ అమెరికాలో అవుతుంది. ఓకే. మరి ఏం వాడుతుండ్రు అని అంటే వాళ్ళు తినేటప్పుడు వాడరు, ఉమ్. మరి ఏడ వాడతాడు అంటే మెడిసిన్లో వాడతాడు. యా, యా. లాస్ట్ టైం కరోనా టైంలో కూడా మెంతుల్ని చాలా మన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు. ఆ రంగయ్య అని ఉండే చూడండి నెల్లూరులో, ఆ, ఆయన చేసిన అంతే ఇవే ఓకే. అన్ని ఇది చెట్ల ఆకు రూట్స్ క్యూ అన్నీ కట్టిండ్రు కరోనా టైంలో ఆ. ఆయనకైతే. ఆయనదే ఎఫెక్టివ్. వీళ్ళ డాక్టర్లు ఏం చేసిండ్రు, సంపక తిన్నారు, 15-20 లక్షలు ఖతం పట్టించారు. దానివల్ల రీసెర్చ్ లేదు, మెడిసిన్ లేదు, ప్రాసెస్ తెలియదు, అది కరోనా కాదా తెలియదు, ఎట్లా తీసుకుపోతారని హాస్పిటల్. అయితే ఇప్పుడు వాస్తులో తెలంగాణలో ఈ విధంగా ఉంది, ఈశాన్యము మీరు చెప్పిన దీని అవును. ప్రకారము. తమిళనాడు నుంచి మన దగ్గర ప్లాట్ తమిళనాడు ఏంటంటే సౌత్ అడుగుతున్నారు. తమిళనాడు కిందికి పోతుంటే ఓకే. ఈక్వెటార్కు దగ్గర అవుతారు. ఈక్వెటార్ ఎక్కడున్నా హాట్ వెట్ క్లైమేట్స్ ఉంటాయి, హై టెంపరేచర్స్ ఉంటుంది. సముద్రం దగ్గర ఉంది కాబట్టి ఈవినింగ్ అయినాక కూల్ విండ్స్ వస్తాయి. ఈ కూల్ విండ్ రావాలని వాళ్ళు ఏం చేస్తారు, నార్త్ ఈస్ట్ తెరవరు, సౌత్ ఈస్ట్. అక్కడ సౌత్ ఈస్ట్లో ప్రిఫరెన్స్ ఓకే. సౌత్ ఎందుకంటే సముద్రం ఫేసింగ్ ఉంటుంది. ఓకే. వాళ్ళు పొద్దుగాలు లేచి సముద్రం దిక్కు చూసింది నయమా, లేకపోతే ఈ ఎండలను చూసుకుంటూ కూర్చోవాలి. ఓకే. సో దే ప్రిఫర్ సదరన్ ఆర్ సౌత్ ఈస్ట్. ఓకే. వాళ్ళ వాస్తు సౌత్ ఈస్ట్ ఉంటుంది, సౌత్ ఈస్ట్ ఉంటుంది. ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు సౌత్ ఈస్ట్. వాళ్ళది ఇంకోటి ఏంటంటే రెయిన్స్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ రావు వాళ్ళకు. ఓకే. రెయిన్స్ ఇప్పుడు వస్తాయి, నార్త్ ఈస్ట్ రిట్రీటింగ్ మాన్సూన్స్ వస్తాయి. మన రాయలసీమ ప్రాంతం కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, రిట్రీటింగ్ మాన్సూన్. ఓకే. సో దే మోర్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ ఈస్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ రెయిన్స్. అంటే మనం ఇక్కడ ఎక్కడైతే సౌత్ వెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలో అక్కడ నైరుతిని అక్కడ నార్త్ ఈస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇక్కడేమో మనం నార్త్ ఈస్ట్ అంటే వాస్తు ఇది సైన్స్ ప్రకారమే ఉంది అన్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు. సైన్స్ ప్రకారమే, నథింగ్ ఈజ్ అదర్ దెన్ సైన్స్ ఎక్సెప్ట్ కొన్ని ఏంటంటే బీరువా ఎక్కడ పెట్టాలి, అది ఎక్కడ పెడితే ఏమవుతుంది, వెయిట్ ఎక్కువ ఉండాలి సౌత్ వెస్ట్ సైడ్ కాబట్టి బీరువా సౌత్ వెస్ట్ కార్నర్కి పెట్టుకుంటారు అంతే, వెయిట్ ఉండొద్దని. ఇంకోటి కూడా ఇది ఈశాన్యంలో కూడా వెయిట్ ఉండొద్దు అంటారు ఇంట్లో. ఈశాన్యంలో ఎట్లుంటుంది, నువ్వు ఎప్పుడు తిరుగుడే ఉంటుంది. నువ్వు డోర్స్ ఎంట్రన్స్ పెట్టి అది పెట్టినప్పుడు అంటే ఎగ్జాక్ట్లీ సౌత్ ఈస్ట్లో ఉండదు కదా డోర్, కొంచెం మధ్యలో ఉంటుంది. మధ్యలో పెట్టారు, ఇవాళ రేపు అంతా ఈస్ట్కే పెడతారు. ఈస్ట్కే పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ ఈస్ట్ మూల ఉంటుంది కదా సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ మూల. ఆ నార్త్ ఈస్ట్ మూల ఈశాన్యం. ఈశాన్యంలో ఏ చిన్న ఫ్లవర్ వాజ్ పెట్టినా తీసేస్తారు, వెయిట్ పెట్టొద్దు. ఎందుకని దానివల్ల ఏమన్నా ఇది అవుతుంది? దాంతో ఏం ఫరక్ పడదు అసలు. ఇండోర్ ప్లాంట్స్ ఏమైనా పెట్టవచ్చు. నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ కదా, అక్కడి నుంచి డోర్స్ ఉంటాయి, లోపలికి వస్తుంటే తగిలే వాలిపోతాయి. అదే అంతే. ఆడ పెట్టడం వల్ల బిజినెస్ లాస్ అవ్వడం కానీ ఫ్యామిలీలో ఆరోగ్యం. సౌత్ వెస్ట్ కార్నర్ ఎత్తు ఉండాలి కాబట్టి అది కూడా బరువు ఉంటుంది కాబట్టి అక్కడ పెడదామంటారు, కానీ దానికి ఏం సంబంధం లేదు. ఇంకోటి నార్త్ ఈస్ట్ డౌన్ ఉండాలి, నైరుతి అప్ ఉండాలి అంటారు. బికాజ్ ఎందుకంటే సౌత్ వెస్ట్ సైడ్ ఎత్తు ఉంటుంది, మన నార్త్ ఈస్ట్ సైడ్ కిందికి ఉంటుంది. టిల్ట్ అయింది కదా 23.5 degrees, అది పైకి లేస్తుంది, ఇది కిందికి ఉంటుంది. సదరన్ హెమిస్ఫియర్ పోతే ఉల్టా అవుతుంది. మళ్ళీ మనకు నార్త్ ఈస్ట్ ఎంత అయిపోయి వాళ్ళకి సౌత్ వెస్ట్ ఇంపార్టెన్స్ అవుతుంది. ఓకే. మనకి నార్త్ ఈస్ట్ రెయిన్స్ ఎక్కువ వస్తాయి ఆస్ట్రేలియా అటువంటి ప్రాంతంలో. ఓకే. ఇప్పుడు వానలు పడుతున్నాయి అక్కడ ఆస్ట్రేలియాలో. అంటే ఎడారులు అవి అక్కడ డిఫరెంట్గా ఉంటుంది కదా. రాజస్థాన్ ఉన్నదండి, ఇది వెస్టర్న్ సైడ్ డిజర్ట్ ఏరియా. లూ వస్తుంది. లూ అంటే హాట్ విండ్స్ అసోసియేటెడ్ విత్ డస్ట్ పార్టికల్స్. ఓకే. ఢిల్లీ మొత్తంలో కూడా అవే వస్తాయి, పక్కకే కదా అది కూడా. రాజస్థాన్, హర్యానా అండ్ ఢిల్లీ కూడా అవే వస్తాయి. పంజాబ్లో కూడా అట్టనే ఉంటుంది. కానీ ఎక్కువ రాజస్థాన్లో వెస్ట్ సైడ్ నియర్ టు సముద్రం ఉంటుంది, డిజర్ట్ ఎక్కువ, సెంటర్ ఆఫ్ ద డిజర్ట్ ఉంటుంది. అక్కడ ఏంటంటే వాళ్ళకు తప్పదు, లూ అయితే వస్తుంది, విండ్ పార్టికల్స్ ఉంటాయి, డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, విండ్స్ ఉంటాయి, తప్పదు అది. నార్త్ ఈస్ట్ సైడ్ పెట్టుకోలేరు వాళ్ళు, చాలా టెంపరేచర్స్ హై ఉంటాయి, సన్ మొదలే ఎక్కువ ఉంటుంది. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, డిజర్ట్లో
సౌత్ వెస్ట్ సైడే వాళ్ళు ఎంట్రన్స్ పెడతారు. కానీ పెట్టినప్పుడు మరి హాట్ విండ్స్ వస్తాయి కదా, ఎట్ట తట్టుకోవాలి, దానికి నారో విండ్స్ ఇస్తారు, నారో డోర్స్. వాళ్ళ విండోస్ కూడా నారో ఉంటాయి, డోర్స్ కూడా నారో ఉంటాయి. ఈ డోర్స్ ఎంట్రన్స్ దగ్గరనే వాళ్ళు టాయిలెట్స్ ఉంటాయి, అంటే వాటర్ క్లాజెట్, ముఖాలు కడుక్కున్నా చేతులు కడుక్కున్నా ఇంట్లోకి వచ్చేటప్పుడు టాయిలెట్లు అన్నీ అక్కడనే ఉంటాయి అటు ఇటు. ఆ ప్యాసేజ్ కూడా నారో ఉంటుంది. నారో ప్యాసేజ్ పోయి పెద్ద హాల్లోకి పోతుంటారు. దీంతో ఏమవుతుంది, ఈ హాట్ ఎయిర్స్ లోపలికి వచ్చేటప్పుడు కంప్రెస్ అవుతాయి, కంప్రెస్ అయ్యి తడికి తగులుతాయి, తడికి తగిలి డస్ట్ పార్టికల్ సెటిల్ అవుతాయి. ఆ తర్వాత లోపలికి చల్లగాలి వస్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ అగైన్ రాజస్థాన్లో ఇదే ఇంపార్టెంట్. వాళ్ళ ఇంకోటి వాళ్ళ చూడదు తమాషా, హై టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు శరీరం తట్టుకోవాలంటే నెయ్యి తాగాలి. ఓకే. గ్లాసులో నీళ్లు తాగినట్లే గ్లాసులో నెయ్యి తాగాలి వాళ్ళు. నెయ్యి తాగకపోతే తట్టుకోలేరు. ఎందుకంటే స్పైసెస్ కూడా ఎక్కువ తింటారు వాళ్ళు. ఎందుకు స్పైసెస్ ఎక్కువ తినాలంటే బయట వేడి కంటే లోపల వేడి ఎక్కువ ఉండాలి. ప్యూర్లీ చూడండి, అది ఒకటి మేక్స్ సమ్ సెన్స్. అవును. అయితే సార్ మనము ఓకే, ఇప్పుడు అన్ని ఏరియాలలో ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. నార్త్ ఈస్ట్లో వేరే ఉంటుంది, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రీజన్. స్టేట్ హాజ్ నథింగ్ టు డూ విత్ క్లైమాటిక్ రీజన్స్. ఓకే. క్లైమాటిక్ రీజన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, రీజన్ అన్న రీజన్ క్లైమాటిక్ యాజ్ అ రీజన్. ఓకే, రీజన్లో ఒక్కొక్క లాగా ఉంటుంది. అయితే ఇప్పుడు మన దగ్గర ఓపెన్ ప్లాట్కి వాస్తు కూడా చాలామంది వాస్తుకు ఉందా లేదా అంటే, ఇప్పుడు మనము ఓపెన్ ప్లాట్ కొనడానికి చాలామంది వస్తారు నా దగ్గర. వాళ్ళు వాస్తు ఉంది ఈ ప్లాట్కి అని ఎలా ఐడెంటిఫై చేయి జనరల్గా? ఒకటి ప్లాట్ స్క్వేర్ ఉండాలి ఫస్ట్, అంటే రెక్టాంగిల్ ఉండాలి. రెండు, రోడ్డు నార్త్ ఆర్ ఈస్ట్ సైడ్ ఉండాలి. ఎంట్రన్స్ నార్త్ సైడ్ అని ఉండాలి, నార్త్ ఈస్ట్ ఆఫ్ నార్త్ ఆర్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఈస్ట్ అక్కడ ఉండాలి. అట్లా ప్లాట్ ఉంటే తీసుకుంటారు. అది ఈజీ. కానీ కొందరికి వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఏంటంటే సౌత్ సైడు పూర్తి నార్త్ సైడ్ ఎంట్రన్స్ ఉంటే మంచిది. ఇప్పుడు స్ట్రైట్ ఉంటుంది కదా, నార్త్ వెస్ట్ ఈడ రోడ్ ఉన్నది, ఈ వెస్ట్ సైడ్ కార్నర్కు గేట్ పెట్టుకుంటే చాలా మంచిది. ఓకే. ఎందుకంటే ప్లానింగ్ ఈజ్ వెరీ కన్వీనియంట్. నీకు ఎన్నో తీర్ల అడ్వాంటేజెస్ ఉంటాయి నార్త్ వెస్ట్ ఎంట్రన్స్. దెన్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఓపెన్ ఏరియా చుట్టూతో మంచిగా ఉంటే వాళ్ళందరికీ కొంచెం క్వాలిటేటివ్లీ అథారిటేటివ్ పీపుల్ ఉంటారు. అథారిటేటివ్ పీపుల్ అంటే లీడర్షిప్ గ్రోత్ వస్తుంది. లీడర్షిప్ అంటే పొలిటికల్ పార్టీస్లలో ఎక్కువ ఉంటారు. పాలిటీషియన్స్కి ఎక్కువ నార్త్ వెస్ట్ కార్నర్ ఇల్లు ఉంటాయి. అంటే మళ్ళీ ఎగైన్ ఇది మన మూఢనమ్మకం లాగా. మూఢనమ్మకం కాదు అది. ఎందుకంటే మీరు సైన్స్ ప్రకారం ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టరీ చెప్పినాము, దీనివల్ల చెప్పారు, కానీ అందులో ఉండడం వల్ల లీడర్షిప్ క్వాలిటీ వస్తుంది అనేది మూఢనమ్మకం కాదా? ఇప్పుడు ప్లానింగ్ సిచ్యువేషన్, ఇల్లు ప్లానింగ్ చేస్తే ఎట్లా ఉండాలి అది ఓకే. ఇల్లు ప్లానింగ్ చేస్తే ప్లానింగ్ చేసేటప్పుడు ఇక్కడికి వెళ్ళి ఉంటే నువ్వేం చేస్తావు అంటే ఎంట్రన్స్ దగ్గర బాల్కనీయో ఏదో పెట్టుకుంటారు, లోపల ఈస్ట్ సైడ్ మళ్ళీ ఓపెన్ పెట్టుకొని కొద్దిగా సన్లైట్ వచ్చేటట్టు చేసుకుంటారు వాళ్ళు. చేసుకొని బయటికి వెళ్ళి వచ్చేటోళ్ళు బయటికి వెళ్ళిపోతారు, లోపల యాక్టివిటీస్ లోపలనే నడుస్తాయి. కిచెన్ అవన్నీ మళ్ళీ సౌత్ ఈస్ట్ అవి అన్నీ మంచిగానే ఉంటాయి. అంటే మీరు అనేది ఏంటంటే లీడర్ అందులో ఉంటే లీడర్ అవ్వడం కాదు, లీడర్ అలాంటిది కట్టుకుంటే వాళ్ళకి బెనిఫిట్ క్వాలిటీస్ వస్తాయి, వస్తాయంట అందులో లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి, పౌరుషం ఎక్కువ వస్తుంది. మళ్ళీ మూఢనమ్మకం కాదు, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అనమాట. ఇప్పుడు అట్లే మనము ఇటు పెట్టాం అనుకోండి, మన బిజినెస్ చేసేటోనికి వెస్ట్ సైడ్ ఓపెన్ ఏరియా ఎక్కువ ఉండాలి. అగ్రికల్చర్ అయినా మనం పొద్దుగాల లేస్తాం, ఆఫ్టర్ 10:30, 11 ఎండబెట్టినా ఆరబెట్టినా దులిపినా చేసినా అన్నీ వెస్ట్ సైడే చేస్తాం. ఎందుకంటే సన్లైట్ ఎక్కువ ఉంటుంది, సన్లైట్ ఎక్కువ ఉంటుంది, ఇంటెన్సిటీ కూడా అంత ఎక్కువేమనిపించదు. చెట్లు తోటలన్నీ వెస్ట్ సైడే ఉంటాయి. ఈ కూరగాయలు వెస్ట్ సైడ్ సన్లైట్ అంటే మళ్ళీ ఈవినింగ్ వస్తుంది, 11 తర్వాత వస్తే చాలు. 11 నుంచి 12 నుంచి ఇక ఎండ పడుతూనే ఉంటుంది. వెస్ట్ సైడ్ యాక్టివిటీకి నీకు అభ్యంతరం ఉండదు. అది అందుకే బిజినెస్ కమ్యూనిటీస్ కోమట్లకు అందరికీ చూడు వెస్ట్ సైడ్ ఓపెనింగ్ ప్రిఫర్ చేస్తారు. సో వాడు నార్త్ ఈస్ట్ ప్రిఫర్ చేయడు, వెస్ట్ సైడ్ ప్రిఫర్ చేస్తాడు. వానికి ఏ సామాన్లు వచ్చినా అక్కడికి వెళ్ళి వస్తే ఎండబెట్టిన అక్కడనే, లోడ్ చేసిన అక్కడనే, తీసుకపోయినా అక్కడనే. వాని ఇంటికి డిస్టర్బెన్స్ ఉండదు.
నార్త్ ఈస్ట్ సైడ్ లోపల డిస్టర్బెన్స్ ఉండదు. డిస్టర్బెన్స్ లేకుండా బిజినెస్ పీపుల్ వెస్ట్ సైడ్ ఎక్కువ వెస్ట్ సైడ్ ఎక్కువ ఓపెన్ ఏరియా ఉండాలి. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఏంది అంటే మన తెలంగాణలో సౌత్ అనేది చాలా తక్కువ చేసి చూస్తారు. సౌత్ ప్లాట్కి వెస్ట్ ఈస్ట్ నార్త్ వీటి ప్లాట్కి దాదాపుగా 10 to 20% డిఫరెన్స్ చూపిస్తారు. ఎందుకని సార్? నిజాం టైప్ చూసుకోండి ప్లానింగ్. ఎన్ని బర్కత్పురా కానీ హిమాయత్ నగర్ కానివ్వండి బషీర్బాగ్ ఏరియా ఏది డిజైన్ చేసినా వాడు ఏం చేసేది వెస్ట్ సైడ్ ఓపెనింగ్ పెట్టేది. ఓకే. ప్రిఫరెన్స్ ఈస్ట్కి ఇవ్వలే, వెస్ట్కి ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండంటే వెస్ట్ సైడ్ మక్కా ఉంటుంది, ముస్లిమ్స్ అందరూ ఎక్కువ ఉండే అప్పుడు. ఓకే. వాళ్ళందరూ వెస్ట్ ఫేసింగ్ పెట్టుకొని అటు దండం పెడతారు. మనం ఈశాన్యం ఎట్టయితే దండం పెడతాము వాళ్ళు వెస్ట్ సైడ్ దండం పెడతారు. ఓకే. సో ఇట్ ఆల్ రిలీజియస్ బిలీఫ్. ఇక్కడ వచ్చే వరకు రిలీజియస్ బిలీఫ్లు వస్తుంది. యాక్చువల్ వాస్తు అయితే ఇందాక మీరు చెప్పింది వాస్తేమో సైంటిఫికల్లీ అయితే ఇది. ఓకే. సౌత్ సైడ్ ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు మన దాంట్లో? ఎందుకు ప్రిఫర్ చేయరు? చాలా ప్రిఫర్ చేస్తారు. అంతేనా? మీకు టెంపుల్ అన్నీ సౌత్ ఫేసింగ్ ఎక్కువ ఉంటాయి. ఓకే. టెంపుల్ వేరు, టెంపుల్ వేరు. దాని చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా సౌత్ ఫేసింగ్. టెంపుల్ నీడ కూడా చుట్టుపక్కల ఇళ్ళ మీద పడవద్దు, పడితే మంచిది కాదనేది మంచిది కాదంటారు. ఎప్పుడు పడుతుంది అది? నీకు నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్ సైడ్ పడుతుంది. సౌత్ సైడ్ ఉంటే ఏమవుతుంది? సౌత్ సైడ్ ఉన్న వాళ్ళకి ఏం కాదు, ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఉన్న వాళ్ళకి పడుతుంది. అందుకే అక్కడ ఎంట్రన్స్ పడితే ఏమైతే సార్? పడితే ఏమవుతుంది? చీకటి ఉంటుంది, జల్దీ చీకటి అవుతుంది. ముందు బిల్డింగ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు హైదరాబాద్లో సౌత్ ఫేసింగ్ ఇల్లు మీరు చూడండి, ఉన్నాయి కదా, ఎట్లున్నాయి మీరు చూడండి. నేను అబ్జర్వ్ చేస్తా కదా. సౌత్ ఫేసింగ్ ఇల్లు ఏవైతే హైదరాబాద్లో ఉన్నాయో ఫస్ట్ వానికి నార్త్ ఈస్ట్ నుంచి సన్లైట్ వస్తుంది, సౌత్ నుంచి రాదు. లోపల ఇంట్లో చీకటి కనబడుతుంది. దినంలో 12ంటికి పోయినా చీకటి ఉంటుంది. ఓకే. చీకటి ఉంటుంది ఎందుకంటే విండోస్ అన్నీ ఇటు సైడే పెడతాడు, ఆయనకి ఉండదు, చీకటి ఉంటుంది. చీకటి ఉంటే ఏమవుతుంది? డల్నెస్ ఉంటుంది, మనుషులు డల్ అవుతారు, వాడు నిద్రపోతుంటారు, పొద్దుట కూడా నిద్రపోతుంటారు. ఇది ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో అందుకనే సౌత్ సైడ్ తక్కువ మంది ప్రిఫర్ చేస్తే కూడా మనకి ఓపెన్ ఏరియా ఎక్కువ ఉండాలి. సౌత్ సైడ్ ఓపెన్ ఏరియా ఎక్కువ ఉంటే ఆ ఎండ బయట వచ్చి వాడు తిరగవచ్చు, ఉండవచ్చు. సో లైటింగ్ రాదు కాబట్టి లోపల డల్గా ఉంటుంది కాబట్టి సౌత్ ప్రిఫర్ చేయాలి. డల్నెస్ అనేది మనం బాడీలో కూడా అంటే ఇనేవే ఏంటంటే డాగ్మాటిక్ అంటారు కదా, సౌత్ సైడ్ ఉంటే చచ్చిపోతావు రా జల్దీ. మరి ఎండ రాదు, నీళ్ళు రాదు, ఏం రాదు, ఎప్పుడు డార్క్నెస్లో ఉంటే అది సవక బస్తుంది, హెల్త్ వీక్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక నేను చూశాను సార్, మా కస్టమర్లే అనుకోండి, వాళ్ళు ప్లాట్ కొన్నారు. ప్లాట్ కొన్న తర్వాత ప్లాటే, వాళ్ళు ఇల్లు ఏం కట్టలేదు, వాళ్ళకు ఓన్ హౌస్ వేరే దగ్గర ఉంది. చాలా మందికి ఉంది. ఎగ్జాంపుల్ చెప్తా, ప్లాట్ కొన్న తర్వాత 2 monthsకి వాళ్ళకి ఇంట్లో ఏదో ప్రాబ్లం అయిందంట. ఈ ప్లాట్ కొనడం వల్ల ప్రాబ్లం అయింది, ఈ ప్లాట్ వాస్తుకు లేదు కాబట్టి ఇది అమ్మాలి. ఇంట్లో చాలా మంది తండ్రి తల్లి నాయనమ్మలు అమ్మమ్మలు అందరూ ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరికి ప్రాబ్లం అయిందా? వాళ్ళకి ఒక ప్రాబ్లం అయింది అంటే హెల్త్ వైజ్ ఒక కొంతమంది చెప్పిన ప్రాబ్లము, బట్ ఫైనాన్షియల్ అనేది ఇల్లు మొత్తం ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ఈ ప్లాట్ వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా? అంటే వాస్తు అనేది ఇది మూఢనమ్మకం లాగా నాకు అనిపించింది, ఇది కరెక్ట్ అంటారా? అంటే టు సమ్ ఎక్స్టెంట్ అది మూఢనమ్మకమే. అంటే మ్యాక్సిమం ఎక్స్టెంటే మూఢనమ్మకాలే డామినేట్ చేస్తున్నాయి. ఎందుకంటే రిలీజియస్ ప్రాక్టీసెస్ ఇంటర్ఫియర్ అయినాయి. వాడు తుర్కోళ్ళకో తీరుగు ఉంటుంది, క్రిస్టియన్ వాళ్ళకో తీరుగు ఉంటుంది, హిందువులకో తీరుగు ఉంటుంది. ఆ రిలీజియస్ బిలీఫ్ని తీసుకొచ్చి ఇళ్ళల్లో పెట్టుకుంటుండ్రు. ఇంట్లో పెట్టుకున్నప్పుడు అది వాస్తు యాక్చువల్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వాస్తు డిస్టర్బ్ అవుతుంది. మరి తప్పదు కదా, అప్పుడు వాడిని యాక్టివిటీస్ ప్రకారం వాడు చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఉన్న ఇల్లు వాస్తు ప్రకారమే ఉంది, ప్లాట్ అనేది వాస్తుకు లేదు, ఈ ప్లాట్ అమ్మాల్సిందే, అది అమ్మేదాకా మాకున్న కష్టాలు పోవు అనేది చాలామంది నాకు చెప్పిన. కరెక్ట్. మీరు అది పోగా అది అమ్మంగానే కష్టాలు ఏం పోవు. ఇదైతే మూఢనమ్మకమే. చాలామంది ఈ పాడ్కాస్ట్ చూసి అట్లీస్ట్ ఇది రియలైజ్ కావాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గ్రీడ్ వచ్చి మనల్ని దెబ్బతీస్తుంది. ఎందుకు అన్నాడు ప్లాట్ ఏమవసరం, ఇన్వెస్ట్ చేస్తే రేపు పైసలు ఎక్కువ వస్తాయి అమ్ముకుంటే అని, అంతే కదా. అంతే. అది ఎవరి మీద పెట్టాలి మరి? కొంటే ఎవరి పేరు మీద, ఎవడైతే బెనిఫిషియరీ కావాలో వాని పేరు మీద కొనాలి, వాని గొప్ప చెప్పేయాలి. చెప్పరు, వీళ్ళే అమ్ముకుంటారు, వీళ్ళే కొనుక్కుంటారు. ఇంకోటి ఏమున్నదంటే ప్రతి మనిషి మనకు ఆస్ట్రాలజీ ఉన్నది, ఆస్ట్రాలజీ కూడా సైన్సే.
మూఢనమ్మకం కాదు. ఓకే. ఆస్ట్రాలజీ ప్రకారము ప్రతి మనిషికి ఒక్కొక్క టైంలో బెనిఫిట్స్ వస్తాయి, ఒక్కొక్క టైంలో నష్టాలు అవుతాయి. ఆ బెనిఫిట్స్ అయ్యే టైంలో నువ్వు ఏది కొన్నా లాభమే. ఎందుకంటే డిసిషన్ మేకింగ్ విల్ బి ఫైన్. మైండ్ మీద పనిచేస్తుంది. మైండ్ మీద అసర్ అయినప్పుడు ఏంటంటే మైండ్ ఏం చేస్తుందో ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి ఏం డిసిషన్ తీసుకుంటుందో తెలియదు. ఇప్పుడు ఎందుకు మీకు స్కిన్ ర్యాషెస్ ఉన్నాయి అనుకోండి, గట్టిగా గోకితే మైండ్ పనే చేయదు, బ్లాక్ అయిపోతుంది. ఓకే. గట్టిగా గోకుతుంటారు కదా, వాని మైండే పని చేయదు, బ్లాక్. అది ఎందుకు వచ్చింది ఆ గోకుడు? అగైన్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్. ఓకే. అది సీజనల్ ఎఫెక్ట్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఆల్ దిస్ థింగ్. ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, లాస్ట్ టైము ఒక ప్లాట్ కొనడానికి కస్టమర్ వచ్చిండు. ఆ ప్లాట్ కొంచెము ఫ్రంట్ సైడ్ ఏమో ఫేసింగ్ ఎక్కువ ఉంది, బ్యాక్ సైడ్ ఫేసింగ్ తక్కువ ఉంది, అంటే క్రాస్ ఉంది, క్రాస్ ఉన్నది, ట్రెపజాయిడల్ ఫామ్లో ఉన్నది. నేనేం చేశానంటే ఆ క్రాస్ వర్క్ కట్ చేసి ఇస్తా అది ఇది అంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ ఏదైతే రెక్టాంగిల్ ప్లాట్ ఉందో అది ఒకళ్ళ పేరు మీద, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీద, ఇది ఇంకొకళ్ళ పేరు మీద, వాళ్ళ ప్లాటే, రెండు వాళ్ళకే కావాలి, బట్ సేమ్ ప్రైస్. ఇప్పుడు దానివల్ల వాళ్ళకి ఎందుకు అంటే క్రాస్ బిట్ కొని మేము ఇల్లు కడితే మాకు ప్రాబ్లం అవుతుంది, మాకు ఫైనాన్షియల్గా ఎందుకు కావాలంటున్నారు. అది వేరే వాళ్ళ పేరు మీద పెడితే అది ఎఫెక్ట్ అవ్వదంట. ఈజ్ ఇట్ ట్రూ? అది ఒకటి. ఎప్పటికైనా నాకు స్ట్రాంగ్ రెక్టాంగులర్ అన్న స్క్వేర్ అన్న ప్లాటే మంచిది అంటాం, ఎందుకంటే ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకు ఈశాన్యం మంచిగా ఉండాలి, సౌత్ వెస్ట్ ఎత్తు ఉండాలి, ఎత్తు పెడతావు, వానలు పడితే చక్కగా ఈశాన్యంలోకి వస్తాయి. సౌత్ వెస్ట్ నుంచి వానలు పడితే కిందికే పోతాయి కదా, ఈశాన్యం సైడ్ వస్తాయి. అందుకే మనం సౌత్ వెస్ట్ సైడు ఇది ఈశాన్యం సైడ్ ఎంట్రన్స్ ఎగ్జిట్ అంటాం. అదే లేకుండా ఉల్టా వేరే తిరిగి ఉందనుకోండి, వాన పడ్డది అక్కడనే నిలుస్తుంది సౌత్ వెస్ట్ కార్నర్లో. సౌత్ సైడ్ అక్కడ వెస్ట్ సైడ్ ఎంట్రన్స్ ఉంటే నీకు ఎప్పుడు ఆడ నీళ్ళు నిలబడతాయి. మీరు అన్న రీజన్ ఓకే, ఐ యాక్సెప్ట్. కానీ ఈ కార్నర్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో, ఎక్స్ట్రా అనేది ఈ హౌస్ ఓనర్ ఇతని పేరు మీద కాకుండా వేరే వాళ్ళ వైఫ్ పేరు మీద చేయించి మొత్తం అట్లా తప్పు. అది ఏం చేయాలంటే ఆ కార్నర్ ప్లాట్ గ్రీనరీ డెవలప్ చేయాలి. ఒకటి ఇది మన హైట్ వరకు కాంపౌండ్ వాల్ కట్టాలి, మొత్తం కాదు. కడితే అది నీ ప్లాట్ కరెక్ట్ అవుతుంది. ఇది కూడా నీకే ఉంటుంది, కానీ దాంట్లో చెట్లు ఏమైనా పెట్టాలి. నా పేరు మీద ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది. నీ పేరు మీద పెట్టకు, పుణ్యానికి తీసుకోరాదా? పుణ్యానికే తీసుకో. ఒకవేళ అట్లా ఏమన్నా చేస్తే కూడా అట్లా లాభం ఉండదు. నీది ఇదే, అది కూడా నీ పేరు మీద చేస్తే వేస్ట్. నువ్వు అనుకున్నది దెబ్బతింటుంది. ఇంకెవరి పేరు సౌత్ వెస్ట్ చేస్తావు. ఇక ఉమెన్కి ఏంది, సౌత్ ఈస్ట్ పెరిగితే సౌత్ ఈస్ట్ కార్నర్ పెరిగింది అనుకోండి, నార్త్ ఈస్ట్ పెరిగితే ఏమవుతుంది, ఉమెన్ విల్ డామినేట్ అన్నది ఉన్నది సౌత్ ఈస్ట్ పెరిగితే. ఎందుకంటే సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉంటుంది, కిచెన్ కంట్రోల్ చేసేటోళ్ళు డామినేట్ చేస్తారని. అది ప్యూర్లీ ఏంటంటే మూఢనమ్మకం. ఓకే. వెనకటికి జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో ఎప్పుడు మగోళ్ళే పెత్తనం చేసిండ్రు, ఆడవాళ్ళని ఏమైనా కింద హౌస్ వైఫే చేసిండ్రు. వాళ్ళను భర్తలకు కూడా తిండి పెట్టనీయకుండా చేసిండ్రు. తల్లన్న పెట్టాలి, పని వాళ్ళన్న పెట్టాలి, భార్య పెట్టకపోయేది. ఎందుకని? ఆడవాళ్ళు ఎందుకు కావాలి? వీళ్ళు వస్తారు 10 మంది కలిసి తింటారు మగవాళ్ళు. ఆడమే ఎందుకన్నా వాళ్ళ యువతి ఈవిల్ ఇంటెన్షన్స్ వస్తాయి, మైండ్ మీద అసలు అవుతుంది. ఎందుకని దూరం పెట్టాం. ఇప్పుడు అందుకే చూడండి సామెత ఉన్నది కదా, మగవాడు తిరగక చేడతారు, ఆడవాళ్ళు తిరిగి చేడతారని. అది ఒకప్పుడు ఇప్పటికి కూడా అంతే. ఎప్పటికైనా ఉమెన్ బయట పోయిందంటే ఎక్కడైనా ఇంటరాక్షన్స్ అవుతాయి. ఒక ఆమె నేను విన్నది ఏంటంటే, ఒక ఆమె భర్తతో అంటున్నది, భర్త ఏమమ్మా నేను దినమంతా కష్టపడి వస్తే నువ్వు ఇంట్లో లేవు, ఎక్కడ తిరిగినావు, ఎక్కడ పోతున్నావు అంటే ఏమంటుంది, నీకెన్నడన్నా కష్టం పెట్టిండ్రా, నీ సుఖానికి అడ్డం వచ్చినా, నా సుఖం కోసం నేను బయట పోతే మీకేం కష్టం అంటే ఏమన్నట్టు. యాక్సెసిబిలిటీ, ఆనెస్ట్లీ స్పీకింగ్, దేర్ ఈజ్ నో రిలవెన్స్ టు దట్. సరే, ఇప్పుడు జెండర్ అనేది డిఫరెన్స్ ఏం లేదు, ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ బయటికి వెళ్తున్నారు, బయట కష్టపడుతున్నారు, అవే పాయింట్ షర్ట్లు తోడుకొని తిరుగుతున్నారు, వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. అట్లా అనుకుంటే ఇక మనం అందరు చెడిపోయినారు అనుకుంటే అనలేం కదా. అనలేము, కానీ అనడానికి పట్టించుకోవద్దు. అయినా పట్టించుకోవద్దు. ఎందుకు పట్టించుకుంటారు? ఎక్కడైనా తిరిగితే మీకేం కష్టమైంది? ఈడనే స్పిరిచువల్ ఇంట్రెస్ట్ క్లాష్ అవుతుంది. ఓకే, స్పిరిచువల్ ఇంట్రెస్ట్
ఇస్లామిక్ ఇన్వేషన్స్ వచ్చినప్పుడు ఆడపిల్లలను ఎత్తుకపోదురు, వాళ్ళను ప్రెగ్నెంట్ చేద్దరు, వదిలిపెడదురు, పిల్లలు ఎక్కువ అవుతుంది. వాడు ఇస్లామే. అందుకే అప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుండ్రు. 13 ఏళ్ళకు 9 ఏళ్ళకే పెళ్ళిళ్ళు చేశాను. పెద్ద మనిషి కాకముందే పెళ్ళిళ్ళు చేశాను. ఎందుకంటే వాళ్ళకి ప్రొటెక్టర్ దొరుకుతారు. మరి అటువంటి పరిస్థితి నుంచి మరి అది ఎప్పుడైనా ఎనీ టైం అంతే. ఉమెన్ ఈజ్ యాక్సెసబుల్ టు మేల్స్. దేర్ ఇస్ ఎవ్రీ పది. ఇప్పుడు స్కూల్లో కో ఎడ్యుకేషన్ ఉంది. ఆడపిల్లలు మగపిల్లలు కలిసి తిరుగుతారు కదా, భుజాలు చేతులు వేస్తారు కదా, నడుము మీద చేస్తారు కదా, వీళ్ళు కలిసి తిరుగుతారు కదా, ఎంత క్లోజ్ అవుతారు. భర్తను ఎవరినో అరేంజ్ మ్యారేజ్ చేస్తే ఆ క్లోజ్నెస్ వస్తుందా? వాని ముందరనే ఆమె ఫ్రెండ్స్ వస్తే క్లోజ్గా తిరుగుతారు. కల్చర్ సార్ ఇది. ఇట్స్ కల్చరల్ గ్యాప్ వస్తుంది. అందుకే ఇవాళ రేపటి ఆడపిల్లలు ఎవరిని అంత ఈజీగా చేసుకోరు అరేంజ్ మ్యారేజ్. దే విల్ ఫైండ్ దేర్ ఓన్ పార్ట్నర్స్. అగైన్ ఇదే ఫ్యాక్ట్. ఇక్కడ ఏమైంది, సోషల్ సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్ ఈజ్ ప్రివైలింగ్. సో అట్ వన్ టైం ప్రతి మనిషిలో కూడా ఇవన్నీ ఏది ప్రభావం ఉంటుంది. నేను అంతా సంపాదిస్తా, వీనికి ఎందుకు పెట్టాలనేటోళ్ళు ఉంటారు. రోడ్ హిట్ ప్లాట్స్ ఉంటాయి కొన్ని, ఇంటి ముందు రోడ్డు వస్తుంటుంది, అంటే డైరెక్ట్ ఇంటికి స్ట్రైట్గా రోడ్డు వస్తుంటుంది. అలాంటి వీధిపోటు ప్లాట్స్ వల్ల చాలా మంది, నేను కూడా ఒక మంచి ప్రాపర్టీని మిస్ అయ్యాను. వీధిపోటు అది వేరేటోళ్ళు కొనుక్కొని దాన్ని మంచిగా డెవలప్ చేసుకొని మళ్ళీ అమ్ముకున్నారు. సో మా వాళ్ళు ఏమన్నారంటే వీధిపోటు వద్దు, ఆ ప్లాట్ కొంటే మళ్ళీ మనకి ఏమన్నా అవుతుంది అంటే ఎక్కడికి వెళ్ళిపోటు. స్ట్రైట్ వీధి. స్ట్రైట్ అంటే ఎక్కడ, వెస్ట్ సైడా, నార్త్ సైడా, ఈస్ట్ సైడా, సౌత్? దాంట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది సార్? డెఫినెట్లీ ఉంటుంది. ఓకే, అంటే ఏ సైడ్ ఎందుకు ఉంటుంది అంటే సౌత్ వెస్ట్ సైడ్ నీకు ఉన్నది అనుకోండి, సౌత్ సైడ్, వెస్ట్ సైడ్, సౌత్ వెస్ట్ సైడ్ దుమ్ము ఎక్కువ వస్తుంది ఇంట్లో. ఓకే, విపరీతం దుమ్ము వస్తుంది, వాన వస్తుంది, ఎండ వస్తుంది, అన్ని ప్రాబ్లమ్స్ అనిపిస్తాయి. ఆ ప్లాట్లా మెయింటైన్ చేసుడే ప్రాబ్లం అవుతుంది. అందుకే అటువంటి టైంలో అది అవాయిడ్ చేస్తారు. ఓకే, ఎవడైతే రిచ్ ఉండో మెయింటైన్ చేసుకుంటాడు, మెయింటైన్ చేయలేకపోతే వాడు దివాలా తీస్తాడు. నార్త్ ఈస్ట్ ఉంటే మంచిది అంటారు. నార్త్ ఈస్ట్ ఉంటే మంచిది, ఈశాన్యం. అవును. కానీ నార్త్ ఈస్ట్లో ఈస్ట్ సైడ్ ఉంటే మంచిదే, నార్త్ సైడ్ ఉంటే మంచిదే. ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు, కార్డియాలజిస్టు, ఆయన ప్లాట్ ఉన్నది అట్లనే నార్త్ పోటీ ఉన్నది, వీధి పోటు, చక్కగా ఇట్లాకే తగలేటట్లు. ఆయన దివాలా తీసిండు. మరి మంచిది కదా, ఎందుకు దివాలా తీసి? ఆయన ఎందుకు దివాలా తీసినంటే ఆయన అదే అంటాడు, ఈ వీధి పోటీ వచ్చి నేను దివాలా తీసిన అంటాడు. ఓకే, అందుకే వీధి పోటీ అనేది వెస్ట్ సైడ్, నార్త్ వెస్ట్ కార్నర్లో వీధి పోటీ ఉంటే మంచిది. నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ కార్నర్లో వీధి పోటీ ఉంటే మంచిది కాదు. ఎందుకంటే మెయింటెనెన్స్ వెరీ డిఫికల్ట్, కాస్ట్లీ అవుతుంది మెయింటెనెన్స్ ఆఫ్ దట్ హౌస్. ఓకే, అందుకే ఇటు సైడ్ ఈస్ట్ సౌత్ ఉంది, అది స్ట్రీట్ కదా, ఈస్ట్ సౌత్. మూమెంట్ ఆఫ్ ద ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనుకో, దుమ్ము వస్తుంది. అక్కడైనా దుమ్మే వస్తుంది. నార్త్ ఆర్ ఈస్ట్ దుమ్ము వస్తుంది. అని కిచెన్లో హెల్త్ మంచిగా ఉండదు. దాని గురించే అంతే. లంగ్స్ ఉంటాయి, లంగ్స్కు ప్యూర్ ఎయిర్ కావాలి. ఈ డస్ట్ ఎయిర్ తోటి నువ్వు ఎన్నడూ బాగుపడతావు. ఆరోగ్యం బాగలేకపోతే సో దానివల్ల మనకు ఈ వీధిపోటు ప్లాట్లని వద్దంటారు. అయితే అదే పెద్ద ప్లాట్లు ఉన్నాయనుకోండి, 2000 గజాలు, 3000 గజాలు, నువ్వు ఎక్కడ పోటీ ఉన్నా ఏం ఫరక్ పడదు. నువ్వు ఇల్లు ఎక్కడ కట్టుకుంటావు నీ ఇష్టం. అది. అయితే ఇక్కడ ఇంకొక ఇది వాస్తవం మీకు తెలియదు, వీధిపోటు ఉన్న ప్లాట్కి వినాయకుని విగ్రహం పెడితే, చాలా సినిమాలలో కూడా చూపించిండు, వినాయకుని విగ్రహం పెడితే వీధిపోటు దోషం పోతుంది అంటారు. ఈజ్ ఇట్ ట్రూ? దోషం పోతుంది, మెంటల్లీ డిస్టర్బ్ కావు. కానీ అది పెట్టామనుకో నువ్వు ఇంకా సరెండర్ అవుతావు. దేవుణ్ణి పెట్టినా అయిపోయింది, ఇంకా భయపడే పని లేదా. మెంటల్లీ అయితే డిస్టర్బ్ కాడు. ఓకే, కానీ అంతకుముందు కదా ఎఫెక్ట్ ఉండదు, ఏముండదు. ఇదంతా ఓన్లీ సైకలాజికల్. అంతే. చూసిన వాడల్లా ఇంటికి వచ్చి, అరే నీకు వీధి పోటు ఉన్నది ఏంట్రా, అరే ఇక్కడ ఇది పెట్టరా, అక్కడ అది పెట్టుకోరా అని ఏదేదో అడ్వైజ్ ఇస్తారు, మైండ్ పాడు చేస్తారు. అంతే. మైండ్ పాడైనాక వానికి ప్రశాంతత ఉండదు. ప్రశాంతత లేకపోతే అన్ని పిచ్చి పిచ్చి పట్లే ఉంటాయి. ఆమెకు వినాయకుని విగ్రహం పెట్టి వాడు మర్చిపోతాడు, నేను వినాయకుని పెట్టి అయిపోయిందని. వచ్చినోడు ఎవరు చూసినా వినాయకుని పెట్టి మంచి పని చేసినావు రా అంట. ఓకే, నీకు మంచి జరుగుతుంది, మంచి అవుతుంది, ఏం కాదు. అది ఓన్లీ సైకలాజికల్. అంతే, నాట్ ట్రూ.
ఇప్పుడు మూత్రం పోసేటోళ్ళు ఉంటారు కాంపౌండ్ వాళ్ళ చుట్టూ పోసేటోళ్ళకు అక్కడ కూడా సాయిబాబాది అల్లాది అన్నీ పెడతారు. ఏదైతే అవి చూసన్నా వాడు చేయడాన్ని అవన్నీ పేర్లు రాస్తారు. మళ్ళీ కొంతమంది గాడిదని కూడా రాస్తారు. గాడిదని రాస్తాడు పట్టించుకోడు. మూత్రం వస్తే పోసిపోతాడు. దేవుని బొమ్మ పెడితే పోయాడు. దేవుని పెడితే అది వన్ ఫిలాసఫీ. తుర్కోడు అయితే హిందువుల పెస్తాడు, హిందువు అయితే తుర్కోల దగ్గర. అంటే రెస్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు, వాళ్ళది వీళ్ళది వీళ్ళు వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు. ద వెరీ ఆబ్జెక్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ లివ్, డోంట్ బాదర్ ఫర్ రిలీజన్. అంతే, అట్లుండాలి. సమాజం అంటే ఆ విధంగా. మన వాళ్ళు వెనకటికి అనేది కదా, ఇప్పటికేమంటారు సనాతన ధర్మం అంటారు. సనాతన లీవ్ అండ్ లెట్ లీవ్, అది మన తాత జాగీర్ కాదు. అయితే ఇప్పుడు అపార్ట్మెంట్లకు కూడా సేమ్ ఇదే వాస్తు అనేది వర్తిస్తుంది. ప్రిఫర్ చేస్తారు, లేకపోతే ఏది ఉన్నా తీసుకుంటారు, లేకపోతే ఏం చేస్తారు. అపార్ట్మెంట్లు అంటే లోపల అపార్ట్మెంట్ ఉన్నాయి, అస్సాం వాడు వస్తే వాడు ప్రిఫర్ చేస్తాడు, ఏదైనా తీసుకుంటాడు, వాడికి పట్టింపే లేదు. బ్రహ్మపుత్ర అయితే లేదు కదా అన్నట్టుంటుంది. అంటే బ్రహ్మపుత్ర అంటే అస్సాంలో ఏంటంటే ఇది ఏ వాస్తు పని చేయదు. వానికి బ్రహ్మపుత్ర ఎవ్రీ ఇయర్ ఫ్లడ్స్ వస్తాయి, విపరీతమైన ఫ్లడ్స్. అంటే ఇళ్ళన్నీ కొట్టుకపోతాయి, మొత్తం మునిగిపోతాయి. వాడు ఎప్పుడు ఏంటంటే హయ్యర్ రీజన్స్లో ఇల్లు కట్టుకుందామని చూస్తాడు. అంతే, వాస్తు ఏం లేదు, నార్త్ లేదు, ఈస్ట్ లేదు, వెస్ట్ లేదు, సౌత్ లేదు. ఎస్కేప్ ఫ్రమ్ డేంజర్. ఈ వాస్తు అనేది కూడా డేంజర్ కాకుండానే ప్రొటెక్ట్ చేసుకున్నాడు. ఇది కూడా అంతే. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ బ్రహ్మపుత్ర. సో హీ హ్యాస్ టు బి మోర్ కేర్ఫుల్ విత్ బ్రహ్మపుత్ర. ఇంటికి వాస్తు గురించి ఓకే సార్. ఇప్పుడు ఆఫీసులు కావచ్చు, షాప్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, చిన్న చిన్న కిరాణా షాప్స్ కావచ్చు, వీటి వాస్తు కూడా ఫాలో అవ్వాలా? వీటి వాస్తు ఎలా ఉంటాయి? బెటర్ ఇంటీరియర్స్ల గురించి అంత పట్టించుకోవద్దు. కానీ అలవాటు అయింది కదా, ఇళ్ళల్లో ఉండరు. ఇంట్లో సౌత్ వెస్ట్ కార్నర్, ఈడ కూడా సౌత్ వెస్ట్ కార్నర్ ఉంటారు, ఆడ కూడా వెయిట్ పెట్టద్దు అంటారు. సో అలవాటు, యాటిట్యూడ్నల్. నేను దినమంతా ఇట్లా రాత్రంతా ఇంట్లో తిరుగుండి ఇప్పుడు ఆఫీసులో ఎందుకు వేరే తిరుగుంటా, అదే పద్ధతి పాటిస్తాం. అంతేగా. అంటే జనరల్గా బిజినెస్కి సౌత్ ఫేసింగ్ మంచిది అంటారు. మంచి ఇంటికేమో చెప్తే కదా, ఆల్ బిజినెస్ పీపుల్ వెస్ట్ సైడ్ ఓపెన్ ఏరియా ఎక్కువ ఉండాలంటారు. అంటే ఇల్లు గురించి మీరు చెప్పింది, ఆఫీస్ అయినా బిజినెస్ అంటే బిజినెసే కదా ఇది. బిజినెస్ వాళ్ళు అప్పుడు ఇంట్లో కూర్చొని చేసేది, ఇప్పుడు బయటకు వచ్చి చేస్తున్నాం. సేమ్ ఫీలింగ్. అంటే ఇప్పుడు షాపింగ్ మాల్ అనుకోండి, జనరల్గా షాపింగ్ మాల్స్ కానీ ఇంకేదైనా సరే సౌత్ సైడ్ ఎక్కువ ఉంటే మంచిది. కిరాణా షాపుల్ని మెయిన్గా కిరాణా షాప్ కానీ ఇంకేదైనా కానీ సౌత్ సైడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అది మూఢనమ్మకం అంటారా, కరెక్టే అంటారా? సౌత్ సైడ్ వల్ల బిజినెస్ డెవలప్ అవుతుంది, వేరే వెస్ట్ ఈస్ట్ అంత సౌత్ సైడ్ షాప్స్ అన్ని సక్సెస్ఫుల్ ఉండాలి, మరి ఉండవు అట్లేముండవు. అట్లాంటిది అయితే ఏం లేదు, ఏ ఫేసింగ్ అయినా సరే. ఏంటంటే వానికి ఎన్వైరన్మెంటల్లీ హ్యాపీ ఉండాలి. ఇప్పుడు కొంత షాప్స్ ఉంటాయి వెస్ట్ ఫేసింగ్, ఎండ విపరీతం వస్తుంది మధ్యాహ్నం, వాడు ఏం బిజినెస్ చేస్తాడు? పోబుది కూడా కాదు, ఎండలు ఎక్కువ ఉంటే కట్టెన్ వేస్తాడు, దానికి చిల్మన్ వేస్తాడు, వాటర్ పెడతాడు, ఎయిర్ కూలింగ్ ఎఫెక్ట్, ఖర్చు ఎక్కువ అవుతలేదు. అందుకే సౌత్ తీసుకుంటే బెటర్ ఏమో, సౌత్ కానీ నార్త్ కానీ. అంతే మరి, వాడు టెంపరీ ఇది రీజన్ అయి ఉంటుంది సౌత్ తీసుకోవడం. సౌత్ వెస్ట్ సైడు కుబేర స్థానం అంటాం కదా, కుబేర స్థానంకి వెళ్ళి పెట్టుకుంటుంది అన్నట్టు వాళ్ళు. కుబేర స్థానం అంటే, కుబేరుడు అంటే డబ్బుకు దేవుడు అన్నట్లు కుబేరుడు. కుబేరుడు ఎక్కడ ఉంటే ధనం అక్కడ ఉంటుందని. కుబేర స్థానం సౌత్ వెస్ట్ కార్నర్ కాబట్టి, అందుకే కుబేర స్థానం సౌత్ వెస్ట్కి ఉన్నది కాబట్టి ఆడ టాయిలెట్లు కట్టదు. అయితే దీని వెనక సైంటిఫిక్ రీజన్ ఉంది, కానీ మన వాళ్ళు వాస్తు ప్రకారం కుబేర స్థానం అది ఆడ పెట్టొద్దు అంటారు. అందుకే ఆడ బెడ్రూమ్ కడతారు, మాస్టర్ బెడ్రూమ్. ఇంకోటి ఏంటంటే లాకర్ కానీ కుబేర బరువు ఉండాలి కదా, కుబేర స్థానం కదా, డబ్బు ఉండే స్థానం. అంటే కుబేర స్థానం అనేది మూఢనమ్మకం అంటారా? మూఢనమ్మకము ఆల్మోస్ట్ అంతే అనుకోండి. ఓకే, కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ మాత్రం అక్కడి నుంచే ఫ్లడ్స్ వస్తాయి. మన వెనకటి ఋషులు మునులు స్టడీ చేసింది చాలా పర్ఫెక్ట్ ఉంది. పాటిస్తే సుఖం, పాటించకపోతే సుఖం ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు. పాటిస్తే సుఖం. నేను ఇక్కడ ఇంకొకటి కూడా అడుగుతా సార్. ఇక్కడ లాస్ట్ టైము మా ఫ్రెండ్కే అతను మిక్సీ పడుతూ మిక్సీలో ఏలు పడి ఏలు కట్ అయింది లైట్గా, ఒక ఈ వరకు కట్ అయింది.
అది కొత్త ఇల్లు కట్టిండు అతను 1-2 months అదే. అయింది. సో ఈ ఇల్లు వాస్తు కరెక్ట్ లేదు కాబట్టి ఈ ఏలు కట్ అయింది అనేది అతని ఫిలాసఫీ. అతను వాస్తు శాస్త్రం తెలిసిన వాళ్ళని పిలిస్తే ఆయన బెడ్రూమ్ని ఏదో చెప్పి మొత్తం ఎలివేట్ చేసాడు. పైన పిల్లర్ వచ్చింది, దూలం వచ్చేసింది. సో కరెక్ట్గా బెడ్రూమ్ అట్లా ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే బెడ్రూమ్లో కొట్టి మళ్ళీ కట్టాలి, ఏదో సమ్ వాస్తు చేంజ్ చేసి చెప్పిండు. ఇప్పుడు వాస్తు కరెక్ట్ లేకపోవడం వల్ల ఏలు ఇందులో మిక్సీలు ఏలు పడడానికి వాస్తు ఆయన ఏడ కరెంటు పెట్టినా ఈశాన్యంలో పెట్టినా అది కట్ అవుతుంది. అదే నీ యాక్టివిటీ, నీ మైండ్ రిఫ్లెక్షన్, దానికి వాస్తుకి ఈడ ఏలు కట్టుకోవడానికి సంబంధమే లేదు. మైండ్ రిఫ్లెక్షన్, నీ సైకలాజికల్లీ నువ్వు అట్లా చేసుకున్నావు, కట్ చేసుకున్నావు, అంతేగాని అది నీ నెగ్లిజెన్స్, ఇండివిజువల్ నెగ్లిజెన్స్ అంతే. ఇంకొకటి కూడా సార్ ఇందులో కూడా లాస్ట్ టైము ఇది ఒక 5-6 years బిఫోర్ జరిగింది. లాస్ట్ టైం ఒక ఇంట్లో ఒక వాళ్ళ ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బయటకు వెళ్ళినప్పుడు బయట యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు బాగా తగిలినాయి. ఒక 10 days బెడ్ సిక్ అయిండు, హాస్పిటల్లో ఉంది. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసినంటే ఇల్లు వాస్తు బాగాలేదని చెప్పేసి ఇంటికి తాళం వేసి ఇల్లు ఖాళీ చేసిండ్రు. ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇల్లు వాస్తులు బాగాలేకపోవడం వల్లనే అతనికి యాక్సిడెంట్ అయింది. ఆ ఇల్లు కట్టి అయిందండి. ఏది ఆ ఇల్లు కట్టి ఎన్నేళ్ళు ఉన్నారు ఆ ఇంట్లో? ఉన్నారు, మంచిగానే ఉన్నారు. మరి అప్పుడు ఇన్నేళ్ళు గాంధీకి ఇప్పుడు ఎందుకు అవుతుంది? అదే ఎవరో సిద్ధాంతం సంథింగ్ ఎవరో చెప్పారు. చెప్తే అది ఇంటికి తాళం వేసిండ్రు. అది వాస్తు లేదని మా కాలనీ మొత్తానికి ముద్ర పడ్డది. ఆ ఇంటిని వాళ్ళు అమ్ముకుందాం అంటే ఎవరు ఇప్పటికీ కొనలేదు. అట్లా బ్లేమ్ చేసినాక ఎవడు కొంటాడని. సో కట్టేటోడే కొనుక్కుంటాడు. సో అది చాలా కాస్ట్లీ ఇల్లు. అవును. సో అది కూలగొట్టాలి అంటే కష్టం. అంత అమౌంట్ పెట్టి ప్లేస్ కంటే కన్స్ట్రక్షన్ చెప్పినోడు చాదస్తం మనిషి కన్సల్ట్ చేసినాము. ఈయనకు కూడా చాదస్తం ఒకటి ఇన్నేళ్ళు నువ్వు ఉన్నావు చెప్పిండ్రు. అదే ఇందిరాగాంధీ కూడా 18 ఏళ్ళు ఆ ఇంట్లో ఉన్నది ప్రైమ్ మినిస్టర్ లేక. అదే ఇంట్లో ఆమె చంపేసిరి. మరి ఏమైంది? వాస్తు ఏమైంది? వాస్తు ఇప్పుడు కేసీఆరే ఉన్నాడు, సెక్రటేరియట్ మొత్తం వాస్తుకు కట్టే. ఈవెన్ ప్రజాభవనాన్ని కట్టుకునే రెసిడెన్స్ అది కూడా వాస్తుకు కట్టే. మరి ఉన్నది ఊసిపోయే కదా. ఓకే, అది వాస్తుకి సంబంధం లేదు. ఆయన యాక్సిడెంట్కి ఈ ఇంటికి అయితే సంబంధం లేదు, అస్సలు సంబంధం లేదు. సో వాస్తు అనేది ఓన్లీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి అది ఏ ఒక్క మనిషికనే కాదు, మనిషికి కూడా తేడా ఉంటుంది. ఆస్ట్రాలజికల్లీ ఏమంటారంటే ప్రతి మనిషి ఏ ఫేసింగ్ ఉండాలనో వాడు ఆ ఫేస్ చేయాలి. అంటే ఎకనామిక్ యాక్టివిటీ వానికి ఏది ఉంటాయో ఆ యాక్టివిటీ పరంగా ఆ ఫేసింగ్ ఉంటే మంచిది అని. బిజినెస్ చేసడానికి వెస్ట్ సైడ్ ఫేసింగ్ ఉండాలి, సౌత్ సైడ్ ఫేసింగ్ సౌత్ సైడ్ ఉండాలి. అంటే చేసే పనిని బట్టి ఫేసింగ్ అనేది చూసుకోవాలి. అంతే. యాక్టివిటీ ఇక్కడ అయ్యగారులు ఉన్నారు, వారి పని ఏంది? పూజలే చేస్తారు. మరి వాళ్ళకు వేరే తీరు ఉంటుంది. తూర్పు సైడే ఉండాలి. పొద్దుగాలు లేచి స్నానాలు చేసి పూజ చేసుకొని సూర్యునికి దండం పెట్టి యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. అంటే బిజినెస్ వాళ్ళది ఈ విధంగా ఉంటుంది. రూలింగ్ క్లాస్ ఉంది నార్త్ సైడ్ పెట్టుకుంటారు. ఎందుకు అని అంటే నార్త్ సైడే మొత్తం భారతదేశం పెరిగిన్నది, సౌత్ సైడ్ లేదు. నువ్వు ఎక్స్పాన్షన్ యాక్టివిటీ అంతా నార్త్ సైడ్ పోవాలని. అది ఒక ఫీలింగ్, అంతే. ఫీలింగే అది. ఇట్ ఈస్ నాట్ ట్రూ. నాట్ ట్రూ. వన్ కాన్ఫిడెన్స్, నేను ఇక్కడ ఉంటే అక్కడ పోతా, అదంతా నాదే అవుతుంది. రాముడికి ఇట్లా ఎట్లయితే అశ్వమేధ యాగం పంపి అది ఎక్కడ పోతే అక్కడ నాదే అన్నాడు. దూరం పోతే అది నాదే అన్నాడు. అంటే ఫస్ట్ ఇన్వేడర్ ఆఫ్ ఇండియా ఎవరంటే రాముడే అంటా నేను. ఫస్ట్ ఇన్వేడర్ ఆఫ్ ఇండియా ఎవరంటే రాముడే. అంతకుముందు అశ్వమేధ యాగాలు లేవు, రైడ్ చేసిన వాళ్ళు లేరు. రాముడే మొత్తం ఇండియా నాదన్నాడు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హిస్ ప్యాషన్. ఆయన చేయలే పాపం, ఆయన ఎంబడున్న విశ్వామిత్రుడు చేయించాడు. విశ్వామిత్రునికి ఇంట్రెస్ట్ ఉండాలి. దేశమంతా ఒకటి. విశ్వామిత్రుని చేసి రాక్షసులు ఉన్నారు, కోట్క చంపుతున్నారు, తిరగనిస్తలేరు. రాక్షసులు ఎవరు? అంత ఇక్కడ నేటివ్స్ అంటే ఈడ పీఠభూమిలో ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళు రాక్షసులు అన్నారు. కొమ్ములు ఉన్నాయా, ఏమన్నా కూరలు ఉన్నాయా? మీరు ఇందాక మనం చేసే పనిని బట్టి మన ఫేసింగ్ అనేది, మన ఇంటి ఫేసింగ్ అనేది కానీ, బిజినెస్ ఫేసింగ్, ఆఫీస్ ఫేసింగ్ అనేది కానీ ఉండాలన్నారు కదా. ఇప్పుడు నేను ఇంకా కొంతమందికి విన్నా, జాతకం చూపించుకొని ఇది నాకు ఏ ఫేసింగ్ నాకు సెట్ అవుతుందో ఆ ఫేసింగే కొనుక్కుంటా, నా పేరు ప్రకారం నాకు ఈ ఫేసింగ్ చేస్తాను, ఇది కరెక్టేనా? ఇక అదేంటంటే వాడికి ఫస్ట్ వాడు ఎందుకు పుట్టిండో వానికి తెలియదు.
మంచి విజన్ ఏంది, ఎందుకు పుట్టినావు, ఏం చేయదలుచుకున్నావు, ఎక్కడికి పోతావు అన్నది తెలియదు. ఓకే. తెలియక ఏంటంటే ఇది అస్ట్రాలజీ పట్టుకుంటాము, న్యూమరాలజీ పట్టుకుంటాము, ఇది పామిస్ట్రీ చేస్తాము. ఒక తీరు స్టడీ లేదు కదా, ఇన్ని ఉన్నాయి. మరి ఇవన్నిటిని వాడు నేర్చుకున్నవాడు ఊరుకోడు కదా, మీ మీద ప్రభావం చేయవలసిందే వాడు. ఏం చేస్తాం, ఎడ్యుకేషన్ అది. ఓకే. ఇప్పుడు అస్ట్రాలజీ అంటే ఏంది, ఇప్పుడు ఎర్త్ తిరుగుతున్నది, ఇప్పుడు ఇవాళ రోజు 4 ప్లానెట్లు ఒక దగ్గర ఉన్నాయి, 4 ప్లానెట్లు ఒక దగ్గర ఉన్నాయి, ఏదే కానీ ఎర్త్ ఉన్నది. ఇప్పుడు మన మొదలు స్టార్టింగ్లో 6 ప్లానెట్స్ ఒక సైడ్ వచ్చినాయి. అంటే ఏంది, ఈ 6 సైడ్లు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, గుంజుతాయి అటు. ఓకే. గుంజుతాయి అని అంటే ఎర్త్ మీద ప్రెషర్ పడుతుంది, ఇది సక్షన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి కొంత. ఎర్త్ విల్ ఫేస్ ప్రాబ్లమ్స్, ఎర్త్ క్వేక్స్ అంటారు, ఫైర్ యాక్సిడెంట్స్ అంటారు, ఇవన్నీ జరుగుతాయి, న్యాచురల్. అది ఇదేంటంటే అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వెంకటరాజు అని ఉంది, వి మీద స్టార్ట్ అవుతుంది నా పేరు, వి వా వే. ఈ వి మీద ఉన్న వాళ్ళు ఓన్లీ సమ్ నార్త్ వెస్ట్ అని చెప్పిండ్రు నాకు, అది కరెక్టేనా? అట్లా చాలామంది కొనేటప్పుడు ఈ పేరు మీద ఉన్నోళ్ళు ఈ ఫేసింగ్ ప్లాటే కొనుక్కోవాలి, ఈ ఫేసింగ్ ఇల్లే కొనుక్కోవాలి. ఇప్పుడు కృష్ణమూర్తి అని ఉన్నాడు అనుకోండి, కే పేరు మీద ఉన్న వాళ్ళు ఈ వెస్ట్ లేకుంటే ఈస్ట్ ఏదో ఉంటుంది కదా, అదే కొనుక్కోవాలి. అలాంటి ఉన్నాయా? అది కోడిఫై చేసారు. ఇవన్నీ ఏంటంటే స్టాటిస్టికల్ అబ్జర్వేషన్స్. ఓకే. సైంటిఫిక్ కాదు, స్టాటిస్టికల్ అబ్జర్వేషన్, ప్రాబబిలిటీ థియరీ. ఓకే. థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ. స్టాటిస్టిక్స్ ప్రకారం కంటిన్యూస్ 1000 లేన్ల అబ్జర్వేషన్, 1000 లేన్ల అబ్జర్వేషన్స్లో ఇది ఇట్లా ఉంటే మంచిది, ఇట్లా అని కోడిఫై చేసిండ్రు. దాని బేసిస్ మీద అది అయితే కథ ప్రాబబిలిటీ. దాన్ని నమ్మి పోవచ్చు అంటారా వద్దంటారా? మీ ఇష్టం, మీ అడ్వైస్. మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయండి, లేకపోతే నాది ప్లెయిన్ ఉంది అనుకోండి, ప్లెయిన్ ఉన్నది అనుకోండి, వాళ్ళు ఇంజెక్ట్ చేస్తుంటారు కదా ఏదో. ప్లెయిన్ ఉంటే ఏంటంటే యు ఆర్ ఎంజాయింగ్ లైఫ్, యూ ఎంజాయ్ విచ్ ఎవర్ వే ఇట్ కమ్స్. ఓకే. వై షుడ్ యూ బాదర్ అబౌట్ ఇది అది ఫేసింగ్. అంటే అట్లా ఇంకొక మిత్తో రాజులే ఉన్నారండి, ఏది కూడా శాశ్వతం కాదు. రాజులు రాజ్యాలు వెళ్ళిండ్రు, నాశనమైనరు. అంటే ఏది శాశ్వతం కాదు, కానీ ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలి. విజయనగరం ప్రశాంతంగా ఉండాలంటే సన్యాసం తీసుకొని పోతే మంచిది. ఏ యాక్టివిటీ పెట్టుకోవద్దు, బీ హ్యాపీ. ప్రశాంతంగా అంటే నేచర్ తోటి బతకండి, విత్ నేచర్, వ్యవసాయం చేసుకోండి. అన్ని అనుభవిస్తూ ప్రశాంతంగా ఉండాలి సార్. అంటే నేను మీరు అనుభవిస్తూ ప్రశాంతంగా ఉంటే డిటాచ్డ్ అటాచ్మెంట్ ఉండాలి. డిటాచ్డ్ విత్ వరల్డ్లీ థింగ్స్, అటాచ్డ్ విత్ స్పిరిచువల్ థింగ్స్. ఓకే. డిటాచ్డ్ విత్ వరల్డ్ చేస్తావు, కానీ నాకేం అటాచ్, నేను ఇల్లు కట్టినా ముక్తేశ్వర్లో, నాకేం అటాచ్, ఎవరన్నా ఉండండి పోయి, నేను కట్టినా, నా అవసరాన్ని నేను పోతా. ఐ జస్ట్ మెడిటేట్ చేస్తే ఆడికి పోతే ఐఎమ్ ఇన్ ది మదర్ ఎర్త్ ల్యాప్ అనిపిస్తుంది. సో ఐ ఫీల్ హ్యాపీ, నేను ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. కానీ వీడికి వస్తే ఏమవుతుంది, ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తుంటాం కదా, అవతలలో వాడు వీడో డిసప్పాయింట్ ఉంటారు. ఆ డిసప్పాయింట్మెంట్ వాళ్ళు పెట్టి చేస్తూ మన సైక్ మీద పడతారు, ఫర్ నథింగ్. సైక్ మీద మనం మంచి చేసినా తప్పు పడతారు. వాని ఎన్వైరన్మెంట్లో ఎట్లున్నది వేడు, వాడు ప్రతిదాన్ని తప్పు పట్టేట్టుని మనం ఏదైనా హెల్ప్ చేద్దామంటే కూడా తిట్లు తినవలసి వస్తుంది. అది మెంటాలిటీ లేండి, సైకాలజీ. ఒకటి మనిషిని నమ్ముతలేరు, మనిషిని నమ్మకపోతే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్ ఇప్పుడు లాస్ట్ టైము నేను మా పార్ట్నర్స్ ఒక వెంచర్ చూడడానికి వెళ్ళాము. అంటే కొత్త ల్యాండ్, ఒక 50 acres ల్యాండ్ చూడడానికి వెళ్ళాము. 50 acres ల్యాండ్ చూసి దాన్ని డెవలప్ చేసి వెంచర్ వేద్దామని వెళ్ళాము, షాద్ నగర్ సైడ్. సో అక్కడ మా పార్ట్నర్ ఎక్కువ వాస్తుకు సంబంధించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు, వాస్తు చూస్తాడు ఏదైనా సరే, వెంచర్కి నాట్ ప్లాట్. అయితే అది ఈశాన్యం తగ్గింది, ఈశాన్యం లోపలికి ఉంది. సో ఇక్కడ మనం ఏదైతే అనుకున్నామో సౌత్ ఈస్ట్ కొంచెం ముందుకుంది అన్నట్టు, ఇట్లా ఉంది ల్యాండ్ అనేది. సో డెవలప్మెంట్ చేస్తే మొత్తం ఏం అంత అర్థం కాదు 50 ఎకరాలలో, బట్ ఇది కొంచెం లోపలికి ఉంది, ఇది వద్దు మనకి అనేది అతను చెప్పి దాన్ని క్యాన్సిల్ చేసింది. అట్లా కూడా చూడాలా? వ్యవసాయానికి ఏ వాస్తు చూడరు. ఓకే. ఏ వాస్తు చూడరు వ్యవసాయానికి. వ్యవసాయం అంటే వ్యవసాయ భూములు ఎన్నో కొనాలు తిరిగి ఉంటాయి. అవును, దాంట్లో ఏం వాస్తు చూస్తాం అంటే ఆ భూమిని తీసుకొని మనం వెంచర్ డెవలప్ చేస్తే, వెంచర్ చేసేటప్పుడు ఆ మూలలన్నీ గ్రీనరీయో ఏదో డెవలప్ చేస్తారు,
ప్లాట్లు మాత్రం పర్ఫెక్ట్గా రెక్టాంగులర్ స్క్వేర్ చేస్తారు మీరు. మన హైదరాబాద్లో చాలా మంది కూడా వెంచర్ కొనేటప్పుడు, వెంచర్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీ ఓనర్స్ వెంచర్ కొని డెవలప్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాస్తు అనేది చూస్తాను అంటారు. చాలామంది అట్లా చూసి ఇది వాస్తుకుంది ఈ వెంచర్ తీసుకొని మీరు డెవలప్ చేస్తే తొందరగా అమ్ముడుపోతుంది, మంచి ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పేసి అట్లా చేయాలని చెప్పేటోళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా మనిషి వాస్తుని నమ్ముతున్నారు బ్లైండ్గా. ఈశాన్య మూల అవి ఇవి అని అంటారు. అది ఉంటే ఫస్ట్ సేల్ అవుతాయి, లేకపోతే కొంచెం వెనక సాగదు. అంతేగాని వెంచర్కి వాస్తు అవసరం లేదు. ఎకరాలన్నీ ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు గ్రీనరీ అవి డెవలప్ చేయండి, స్పోర్ట్స్ ఫీల్డ్స్ పెట్టండి, పిల్లలు ఆడుకునేది పెట్టండి, ఏమవుతుంది. వెంచర్లలో అసలు వ్యవసాయదానికి భూమి దొరకడే గొప్ప. వాడు దాంట్లో వాస్తు చూసి తీసుకున్నారు. వెనకటికి చేసినాక రోడ్లు వచ్చినాయి, వాస్తు అనుకున్నది డిస్టర్బ్ అయిపోయాయి. అంటే ఇది వ్యవసాయానికి కాదు, వెంచర్ అయినా వ్యవసాయ భూములు 50 ఎకరాలు తీసుకున్నాడు, వ్యవసాయ భూమిలో వాస్తు ఉండదు. నువ్వు వెంచర్ చేస్తే కరెక్షన్ చేసుకో, కొంత వదిలిపెట్టు, అంతేగాని మనం ఈ వెంచర్ తీసుకుంటే అట్లేముండదు, ప్రాఫిట్స్ వచ్చేస్తాయి, తీసుకుంటే నష్టపోతాం, అమ్ముడు పోదు, లేదు. అదేం లేదు. ఇప్పుడు ఉన్నది రిసెషన్ ఉన్నది. మా ఫ్రెండ్స్ కూడా చాలా డెవలప్ చేసిండ్రు. 50 ఎకరాలది 2000 మంది ఉన్నారు. 2000 మంది ఒక్కొక్కరిని మార్కెటింగ్ వాళ్ళు ఒక్కొక్క కస్టమర్ని పట్టుకొచ్చి లాంచ్ చేసిండ్రు. అందరికీ భోజనం పెట్టిండు. 15-20 లక్షలు ఖర్చు అయినాయి. ఒకడు బుక్ చేసిండు. ఆ ఒక్కడు కూడా చెక్ ఇచ్చిండు ₹1,00,000. అది చెక్ రీబౌండ్ అయిపోయింది. వాడు పిచ్చిలేసి ఆనికి వేసుకొని పోయి దుబాయ్లో పోయి ఆడ ప్రమోట్ చేసిండు, మళ్ళీ పోయి సింగపూర్లో ప్రమోట్ చేసిండు, USA పోయి చేసిండు. ఒక్కటి కూడా బుక్ కాలే. ఏ వెంచర్ సార్ అది? ఇదొకటే వెంచర్ కొత్తది స్టార్ట్ చేసింది. అంతకుముందు ఎన్నో అపార్ట్మెంట్స్ కట్టిండు, ఎన్నో విల్లాస్ కట్టిండు, అన్నీ చేసిండు, మంచిగానే ఉన్నాడు. భువనగిరి సైడ్ ఫస్ట్ అపార్ట్మెంట్స్ కట్టింది భువనగిరిలో ఆయననే, విజయేందర్ రెడ్డి అని. అది ఏమంటారు. సో ఇప్పుడు నడుస్తలేదు. మళ్ళీ 100 కోట్ల లోన్ ఉన్నది, బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు ఫైనాన్స్. మరి దాంట్లో ఏం లేదు. అంటే మా పార్ట్నర్ చెప్పింది ఏంటి అంటే, మనకి ఈశాన్యం కొంచెం పెద్దగా ఉండాలి, ఈశాన్యం డౌన్లో ఉండాలి, అప్పుడే మనము ఈ 50 ఎకరాలు ప్లాట్ 2 ఎకరాలది సౌత్ వెస్ట్ ఎత్తున్నది, నార్త్ ఈస్ట్ కిందికి ఉన్నది, నార్త్ ఈస్ట్ ముందర రోడ్డు ఉన్నది, 17 ఫీట్ల డిఫరెన్స్ ఉన్నది, హైట్ డిఫరెన్స్. వాస్తుకు పక్కానే కదా. అవును, 100%. మరి ఎందుకైతే లేవు. మీరు వేసే వెంచరా? ఓకే, సేల్ అయితే లేవు. రిసెషన్ టైంలో అంతే. వి మస్ట్ హ్యావ్ టు వెయిట్. రాంగ్ టైంలో స్టార్ట్ బెస్ట్ ప్లాట్లో కూడా రాంగ్ టైంలో స్టార్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ ఉంటే ఫేస్ చేయాలి. ఓపిక ఉంటే కొన్ని ఏళ్ళకి మంచిగా అవుతుంది, అంతేగాని వెంచర్లో వాస్తు చూసి దాన్ని ఏం లేదు. ఒకటే రోడ్ ఎట్లా ఉండాలి, ఎంత పెద్ద రోడ్డు ఉండాలి, అది చూసుకుంటే చాలు. అప్రోచ్ ఎట్లున్నది అది ఓకే. నేను అప్రోచ్ రోడ్ ఉండాలి, అది తర్వాత దాని అప్రిషియేషన్కి. అది నేను అనేది ఏంటి అంటే, అది ఇమీడియట్గా అమ్ముడు పోవాలి, దాంట్లో విపరీతమైన లాభాలు రావాలి. వీళ్ళందరూ ఉన్నారు కదా, మార్కెటింగ్ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళు పైసలు కూడా ఇస్తారు డెవలప్మెంట్కు, వాళ్ళే అమ్మేస్తారు. వాళ్ళు చేయబట్టే రేట్లు పెరుగుతున్నాయి. అడగోలుగా పెరుగుతాయి. నువ్వు ఏదైతే 1000కి అమ్మగలుగుతావో ఆడు 3000కి అమ్ముతా అంటాడు. ఏజెంట్స్ అంటారా? ఏజెంట్స్. ఓకే, వాళ్ళ కంపెనీ నీకు పైసలు ఇస్తారు, ఫండ్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు, అడ్వాన్స్ కూడా ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు అమ్మిస్తాడు. ఏదో ఒకటి గోల్ చేసి మాయ చేసి అమ్ముతారు. ఇందిరా పార్కే ఉన్నది, ఎంతమంది ఉన్నారు ప్రమోట్ చేస్తారు, లీఫ్ లెటర్స్ అవి. నేను వాళ్ళని అడుగుతా, నువ్వేం పని చేసినావు? బీటెక్ చేసినాం, జాబ్ లేదు. అక్కడ రోజుకి ఎంత ఇస్తారా అంటే 500 ఇస్తారు రోజుకు. అక్కడ ప్రమోట్ చేస్తుంటాడు, కన్విన్స్ చేస్తాడు. ఇక్కడ ప్లాట్ ఉన్నది, యాదగిరి గుట్టలు ఉన్నది, షాద్నగర్లో ఉన్నది, మనం ఎక్కడెక్కడో ఉంది అంటారు. అది అమ్మాలి అని చూస్తారు. నేను అడుగుతారే, నేను మంచిగా ఉన్నారా హైదరాబాద్లో, నన్ను తీసుకుపోయి యాదగిరి గుట్టలో పడేస్తారా అంట. షాద్నగర్ అంటే మా ఊరే బాలనగర్ రా, షాద్నగర్ దగ్గర మాకే భూములు ఉన్నాయి 50 ఎకరాలు. నేను వచ్చి గాడి ఎందుకు తీసుకుంటారు, మజాక్ చేస్తా కొంచెం. ఓకే, అంటే తీసుకుంటారు ఎవరు తీసుకుంటారు సార్? హైదరాబాద్ పోయి అవతల ఆంధ్రాలో ఏం చేసింది తెలుసా, హైదరాబాద్లో ప్లాట్ ఉన్నదని ఎంతోమందికి అమ్మిండ్రు, అని తెలియదు ఎక్కడుందో. ఎక్కడో నల్గొండల మహబూబ్నగర్లు ఉన్నాయి ప్లాట్లు, హైదరాబాద్ దగ్గరనే అట్లా మస్తు మందిగా ఉన్నారు.
కొన్నాక రిజిస్ట్రేషన్లు అయినాయి, అంత అయినాయి. కానీ ఇప్పుడు వీడు కేసీఆర్ వచ్చినాక కొత్త పాస్బుక్లు ఇచ్చిండు కదా, కొత్త పాస్బుక్లో ఆ పాస్బుక్ ఓనర్ మొదలు ఉండే కదా, ఓనర్ ఎవరో వాని పేరు మీదనే వచ్చినాయి, వాని పేరు మీదనే ఉంది ఆ భూమి. ఓకే, రిజిస్ట్రేషన్ ప్లాట్లు అయినాయి కానీ భూమి కాలే కదా, భూమి వాని పేరు మీద ఉంది, ఒరిజినల్ ఓనరు. వానికి పైసలు కూడా ఇచ్చింది గవర్నమెంట్. వాడు 8 సార్లు వానికి రైతు బంధు స్కీమ్ కింద ఇచ్చిరి. అంటే అది కౌలుదారు కౌలని కాదు, రైతు వీడు నేను ప్లాట్లు చేసి అమ్ముకున్నారు. ఎక్కడ ఈమె బిఎన్ రెడ్డి నగర్ యువతల విజయవాడ రూట్ మీద అమ్ముకున్నారు, కొన్నారు. అక్కడ వాళ్ళు కొన్నారు, ఇక్కడ వాళ్ళు కొన్నారు, అందరు కొన్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కానీ పాస్బుక్లో మాత్రం వాని పేరు ఉంది. ఎందుకని? పాస్బుక్ కదా, నువ్వు ప్లాట్లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పాస్బుక్ క్యాన్సిల్ చేయవు కదా. రిజిస్ట్రేషన్ వాడే డెవలప్ చేసి వాడే ఇచ్చిండు, రిజిస్ట్రేషన్ సైన్ పెట్టిండు, రిజిస్ట్రేషన్ ఆఫీసు వాడే ఓనర్ అని వీడు ఇస్తా పోయిండు. చేసినాక అల్టిమేట్లీ ఇప్పుడు ఏమైంది, మళ్ళీ కొత్త పాస్బుక్లు ఇచ్చిండు కదా, కొత్త పాస్బుక్లో వాడే ఓనర్ అని డిక్లేర్ అయింది. వాడు చేసిన రిజిస్ట్రేషన్ అవి అని పాడు. ఎందుకంటే అతన్ని ఇతనికి ఇచ్చేసిండు కదా, ఇచ్చేసిండు, ఇయ్యలే, వాడు అమ్మిండు, కొన్నాడు, పైసలు తీసుకుండు. ఇప్పుడు రేట్లు పెరిగినాయి, మళ్ళీ వాడు కొత్తగా వాళ్ళందరూ అసలు భూమి ఎక్కడుందో తెలియదు వాళ్ళకు. ఇప్పుడు అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి కన్వర్షన్ కన్వర్ట్ కాలే, అటనే అమ్మిండు, అటనే అమ్మిండు, వాడు ప్లాట్లు చేసి ఓకే చేసుకున్నారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. మళ్ళీ వానికి కూడా ఆశ వచ్చింది, ఇప్పుడు నా ల్యాండే కదా, గవర్నమెంట్కి పోయి నేను ఎక్కడైనా ఈ మొత్తం ల్యాండ్ నాదే, ఇప్పుడు పాస్బుక్ పెడితే లోన్ ఇస్తుంది ఇట్లా. ఓకే, ఇవన్నీ చాలా ఉంటాయి లోపల, మీరు రాసి ఉండొచ్చు కదా ఇట్లా బుక్లోనా? బుక్లో ఏమేమి చూడాలి, ఏంటి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ రాసిన, అవన్నీ ఉన్నాయి. ఇవి ఈ సిచ్యువేషన్ ఇట్లున్నది. 100 acres డెవలప్ చేసాడు, 100 acres ప్లాట్ లేయాడు, జూ పెట్టిండు, రాసిండు, రాళ్ళు పెట్టిండు, అన్ని పెట్టి ఇప్పుడు రాళ్ళన్నీ కూడా విక్కి పడేసిండు వాడు. ఇంకా ఏం చేస్తాం, వాడు ఒక్క పాత లేఅవుట్లు సార్, పాత లేవట్లే. అదే ఇప్పుడు లేటెస్ట్గా చాలా రూల్స్ మారినాయి. ఇప్పుడు మొత్తం ఇప్పుడు అంతా ఇది సర్వేనే, శాటిలైట్ కమ్యూనికేషన్ తోటి సర్వే చేయించాలి. టోటల్ వర్క్ స్టేషన్స్ వచ్చినాయి, అన్ని ఫిక్స్ చేయొచ్చు. ఎవరు ల్యాండ్ గ్రాబర్ రాకుండా చేయొచ్చు. మళ్ళీ పంచనామా చేస్తారు, దాని తర్వాత ఏడీ సర్వే చేసుకుంటారు, అన్నీ వేసుకున్న తర్వాతనే లేఅవుట్కి వెళ్తారు. దాని లేఅవుట్కి వెళ్ళిన తర్వాత కూడా మొత్తం ఏదన్నా ఎక్కడ సార్ పట్వారీలు ఉన్నప్పుడు ఏం చేసాను, అప్పట్లో ఏం లేవేమో, బట్ ఇప్పుడైతే అన్ని కదా. ఏది మోకిలా మొత్తం టెనెంట్ భూమ్సే. ఓకే, అంత లమ్మడోల భూమ్స్. ఆయనకి అంటే ఓనర్ ఉంటాడు, ఏ నవాబ్ సాపు, టెనెంట్ ఏమో వీడు. ఇంకా వీని దగ్గర బుక్ ఉంటుంది, పాస్బుక్ టెనెంట్ దగ్గర, వీని దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటుంది. వీని సంతతి ఎంత పెద్దదో తురుకోలేదు మనకు తెలియదు. 4 పెళ్ళాళ్ళు ఉన్నారా, ఎంతమంది ఉన్నారు ఓనర్స్, ఎవడో వచ్చి ఇప్పుడు క్లెయిమ్ చేస్తాడు, నాకు తెలియకుండా అమ్మేండు మా నాయన అని. అట్లా డిస్ప్యూట్లు ఉన్నాయి. ఇట్లాంటిది ఒక 400 ఎకరాలు ఆదిబట్లలో ఉంది సార్, సేమ్ కేసు ఉన్నది. రెడ్డిస్ది, యాదవ్స్ది సిచ్యువేషన్, వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు. కేసులో ఉంది, ఆ ల్యాండ్ కొందామని పోయినాము, పోతే వీళ్ళు మొత్తం డాక్యుమెంట్లు ముందు పెట్టిండ్రు. సో ఇది లిటికేషన్లో ఉంది. అసలు వాళ్ళతోటి మనకెందుకు, రేపు వెంచర్ వేసిన కస్టమర్ రేపు అంటే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది, మంచి ల్యాండ్, రీజనబుల్ రేట్ ఉంది. సో రేపటి నాడు మళ్ళీ వీళ్ళు వచ్చి కస్టమర్లు అందరికీ ఇక మాది ల్యాండ్ అని చెప్పారంటే మళ్ళీ తలకాయ నొప్పి అవుతుంది మనకెందుకు. కొందరు మా కజిన్స్ వీళ్ళందరూ కలిసి ల్యాండ్ తీసుకున్నారు దుబ్బచెర్లలో దాదాపు ఎంత అంటే 40 ఎకరాలు ఎంత తీసుకున్నారు, 50 ఎకరాలు తీసుకుంటే అది ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు దుబ్బచెర్లలో ల్యాండ్ ఎక్కడ సర్వే చేయించుకోవచ్చు, అన్నీ చేసుకున్నారు, పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ల్యాండ్ ఎక్కడుందో లేదు, అసలు ల్యాండే లేదు. ల్యాండ్ లేకుండా రిజిస్ట్రేషన్ ఇది చూపెట్టింది, రిజిస్ట్రేషన్ చేసి ఏం చేస్తాం. అటు ముందల పేపర్ మీద ల్యాండ్ లేదు. ఫస్ట్ పాడ్కాస్ట్లో లాయర్ సత్యనారాయణ రెడ్డి గారు అదే చెప్పారు, చేంజ్ అవుతుంటది, పేపర్ మీద కనబడుతుంది కానీ ల్యాండ్ మీద ఉండదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నారు. ఎందుకు ఎన్టీ రామారావు గారిది ఒకటి ప్లాట్ ఉండే రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్లో, ఇప్పుడు లక్ష్మీ ఆమె ఉంటుంది
అది ప్లాంట్ అసలు రాఘవేంద్ర రావు అన్నట్టు అనేది ఒరిజినల్ ఉన్నారు. ఓకే. ఈయనకి ఇంట్రెస్ట్ ఉంది ఆడ ల్యాండ్ కావాలి, ఎట్లా కావాలంటే కావాలి. ఓకే. అఫీషియల్స్ ఏం చేశారంటే ల్యాండ్ ఈ సర్వే రిజిస్ట్రేషన్ మీదే, కానీ అది ఇది కాదు అక్కడ ఉంది అని 12 కిలోమీటర్ల మనకి ఇచ్చి ఇది నాకు ఇచ్చారు. అట్లా ఎట్లా ఇస్తారు సార్? అది ల్యాండ్ సర్వే రెవెన్యూ వాళ్ళందరూ కూడా ఇది నీ కరెక్ట్ రిజిస్ట్రేషన్ నీ పేరు మీద, ఆ సర్వే నెంబర్ ఇక్కడ లేదు అక్కడ ఉన్నదని. సర్వే నెంబర్ మనకి టీపన్ అవన్నీ చూస్తే తెలిసిపోతుంది కదా. నేను చూసి తప్పైంది అంటే రాఘవేంద్రరావు అటేటో పోయిండు, తీసుకున్నాడు. షేక్పేట్ ఏరియాలో బంజారా హిల్స్ అని షేక్పేట్ పోయిండు. అదంతా షేక్పేట్ ల్యాండ్సే కదా, షేక్పేట్ ల్యాండ్సే అక్కడ పంపించాము. ఏం చేస్తాడు ఆయన, సీఎం దాల్చుకున్నాడు. అదే ఎన్టీ రామారావు 100 acres ఈడ యాదవ్లది అమ్మిండు, అప్పుడు తండ్రి చనిపోయిండని అమ్మిండు. అమ్మినాక ఈడు సీఎం అయినాక నాకు ఆ భూములు కావాలంటే ఆడు యాదవ్ ఒప్పుకోలే, కొట్లాడిండు. అది వానికే ఉన్నది. ఓకే. ఇవన్నీ పెద్ద ఎత్తున జరిగిన ఇవి పొలిటికల్. ఇప్పుడు వాస్తు, కమింగ్ టు ది వాస్తు. సో ఇప్పుడు చాలామంది ఇంతకుముందు అన్ని జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, మొత్తం అందరు ఒకటే ఫ్యామిలీ, వాస్తు బాగుంది మంచిగా ఉండేది. ఇప్పుడు వాస్తు అంత బాగున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీలు విడిపోతున్నాయి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్స్ వచ్చి డైవర్స్ దాకా వెళ్తున్నాయి, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. వాస్తు బాగుంటే మంచి వాస్తు ఉందని తీసుకున్న ఇంట్లో కూడా డైవర్స్ దాకా వెళ్ళిన కేసులు చాలా ఉన్నాయి. ఎందుకు దీనికి రీజన్ ఏంటంటే ఇన్సెక్యూరిటీ. ఓకే. వాస్తు కాదు, చాలా మంది వాస్తు ఈ వాస్తు ఇల్లు బాగాలేదు కాబట్టి మీ పిల్లోనికి జ్వరం వచ్చింది. వాస్తు ఉంటే 100 ఏళ్ళ నుంచి దాంట్లో మంచిగానే ఉన్నారు కదా. ఇప్పుడు ఇండివిజువల్ అప్పుడు అంత ఏం లేకుండే, సెక్యూరిటీ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెక్యూరిటీ కోసం అందరు కలిసి ఉన్నారు. మొత్తం టౌన్ కానీ చుట్టుపక్కల వాతావరణం భయపడతారు వీళ్ళని టచ్ చేసేటందుకు, కలిసి ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఆ భయం లేదు, కలిసి ఉండవలసిన అవసరం లేదు. పెళ్ళిళ్ళు అవుతాయి, కొత్త వాళ్ళు ప్రతి ఒక్కరు ఆడమే పెత్తనం కావాలి, ఆమె ఫ్రీడమ్ కావాలి, ఆమె చదువుకున్నామే ఉద్యోగం చేస్తే అందరికి యాక్సెప్ట్ చేయరు కదా. అందరు చేస్తే మళ్ళీ వేరే ఆడవాళ్ళు కూడా మేము కూడా అదే కావాలంటారు. అట్లా విడిపోతాయి. ఇంకా అది దానికి సెక్యూరిటీ. ఇన్సెక్యూరిటీ ఉంటే కలిసి ఉంటారు, సెక్యూర్ ఫీల్ అయితే బయటికి పోతారు. డైవర్స్ దాకా పోయిన చాలా ఫ్యామిలీస్. ఎందుకంటే వాడు బయటికి వెళ్ళని అంటాడు, ఆమె వెళ్ళిపోతుంది, పిల్లలను తీసుకొని పోతుంది. ఆమెకు కావాలి పెత్తనం. ఇంత బతికి ఇంత చదువుకొని ఇంత పైసలు సంపాదించి నాకు పవరే లేదు ఈ ఇంట్లో, నేను ఎందుకు ఉండాలి? ఫ్యామిలీలలో పవర్ అనేది కాదు కదా సార్, రెస్పాన్సిబిలిటీ అనేది. బయట పోయి పని చేస్తే నాకు పవర్ ఉంటుంది, ఇంటికి వస్తే నాకు పవర్ ఉండదా? పవర్ అనేది రెస్పాన్సిబిలిటీ. ఫ్యామిలీస్లో ఎవరి దగ్గర పవర్ ఉండదు కదా. పెద్ద ఆయన ఉంటాడు, పెద్ద మనిషి. పెద్ద ఆయన అనేది బాధ్యత, అది బాధ్యతనే, కానీ బాధ్యతని బాగా మోస్తున్నాడు, అది మనకు పవర్ లాగా కనిపిస్తుంది. అవును, నా ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ ఆయన పిల్లలకే ఇంపార్టెన్స్ ఇస్తే అన్నదమ్ములు మిగిలిన వాళ్ళు ఎట్టుకోవాలి. ఓ టైం వస్తుంది దాంట్లో పిల్లలకే ఇంపార్టెన్స్ ఇస్తాడు. నా కొడుకు ఇదే వస్తుంది. అది వచ్చే వరకు మిగిలిన తమ్ముళ్ళందరూ పనికి రాకుండా ఏజ్ అయ్యి ముసలోళ్ళు అయ్యి చేత కాకుండా అవుతారు. మరి వాళ్ళ పిల్లలు ఎందుకు కోరుకుంటారు? సో ఇప్పుడు వాళ్ళు విడిపోయిన ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య కూడా ఈ వాస్తు వల్లనే ఇది అవుతుంది. వాళ్ళు కలిసి ఉంటామంటే వీళ్ళు కలిసి ఉండమంటారు. ఏ ఉమెన్ అయినా అల్టిమేట్లీ షీ వాంట్స్ హెర్ సే. ఆమె ఎప్పుడు ఇప్పుడు లేకపోతే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఎక్కడనే కానివ్వండి, ఆమె అన్నదమ్ముళ్ళు అక్కజల్లు వస్తే చక్కగా కిచెన్ దానికి పోతారు. హస్బెండ్ అన్నదమ్ముళ్ళు వస్తే వాడు డ్రాయింగ్ రూమ్లే కూర్చుంటారు. ఎక్కువ సిస్టర్ వస్తే ఏమన్నా కలవాలి, కానీ లేకపోతే వాళ్ళంతా డ్రాయింగ్ రూమ్లే. వాళ్ళు మోర్ అటాచ్డ్ టు హస్బెండ్, దే ఆర్ నాట్ అటాచ్డ్ టు వైఫ్. వైఫ్కి అటాచ్ హూ ఈజ్ ఇంపార్టెంట్, కిచెన్ ఉండేది అయితే వైఫే. ఇట్స్ ట్రూ. ఇప్పుడు ఎందుకంటే వైఫ్ అమ్మా నాన్న వస్తే వాళ్ళు కిచెన్ లోకి పోతారు, హస్బెండ్ అమ్మా నాన్న వస్తే ఆనే అయిపోతారు. పెళ్ళైన కొత్తలనేమో హస్బెండ్ విల్ హ్యావ్ అప్పర్ హ్యాండ్ బికాస్ షీ ఈజ్ ఇన్సెక్యూర్. పిల్లలు పుట్టి పెద్దగా అవుతారు చూడండి, షీ డెవలప్స్ అటాచ్మెంట్ టు చిల్డ్రన్, నాట్ టు హర్ హస్బెండ్. వీడేవాడు వాళ్ళేమో బ్లడ్ రిలేషన్, తల్లిదండ్రులకు ఆమె బ్లడ్ రిలేషన్ పుట్టింది, తోడబుట్టిన వాళ్ళు అన్నదమ్ముళ్ళు అక్కజల్లు బ్లడ్ రిలేషన్నే, పిల్లలు బ్లడ్ రిలేషన్. వీడెవడు పనికిరాని నవ్వులగాడు, వాని బ్లడ్ ఎక్కడ ఎవడో వాడు సన్నాసి అయ్యిండు హస్బెండ్,
అంత ఆలోచిస్తారంటారా? అయితే అంత సార్ పిల్లలు తల్లెంబడి అవుతారు. నువ్వు తండ్రి పిల్లలకు అంత అటాచ్మెంట్ ఏడిచ్చినావు. ఎంత క్లోజ్ ఉన్నా వానికి బాధ్యత ఉంటుందని పిల్లలకు తెలిసినా తల్లికే అటాచ్మెంట్ ఉంటుంది. అంటే అది మదర్ ఈజ్ ఫీడింగ్ దెమ్. వండుతుంది, పెడుతుంది, స్నానం చేసే, పెంచే, పెద్ద చేసే, 9 నెలలు కడుపులో మోసే ఆమెకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. వీనికి హస్బెండ్, వీనికి 3-4 భార్యలు ఉన్నారు అనుకోండి, ఏ భార్యతో అటాచ్మెంట్? అంటే ఒక్కళ్ళు ఉన్నది మాట్లాడదాం. ఒక్కళ్ళు ఉన్న దాంట్లో కూడా ఆడ మీద పెత్తనం ఉంటుంది. కొన్ని ఏళ్ళు అయ్యే వరకు ఏమవుతుంది, వీడు ఐసోలేట్ అవుతాడు. ఎవరు రారు వీడి దగ్గరికి, వీనోళ్ళు ఎవరు రారు. నీ ఫ్రెండ్సే కానీ ఇప్పుడు ఏజ్ అవుతుంది మాది, ఫ్రెండ్స్ ఎవడు వస్తాడు ఇంటికి? వానికి చేత కాకుండా ఎండు వాడు ఎందుకు వస్తాడు? వీళ్ళు మాత్రం పిల్లలు ఇట్లా అందరూ వస్తారు, పిల్లల ఫ్రెండ్స్ వస్తారు ఇంటికి. తల్లికి వాళ్ళ అటాచ్మెంట్. ఒక పరిస్థితి ఎట్టుంటుంది, లేట్ పుడతారు అనుకోండి పిల్లలు. ఫస్ట్ వాడు పుట్టే తర్వాత 15 ఏళ్ళకి ఇంకోటి పుట్టే. ఆ ఫస్ట్ పుట్టినోడు ఆమె తల్లికి తమ్ముని లేకనే, ఎందుకంటే వాడు ప్రతిదానికి ఎంబడి ఉన్నాడు. 15 ఏళ్ళ తర్వాత ఇంకోటి పుట్టిండు. అయితే ఆ 15 ఏళ్ళు వానికి ఎవడైతే క్లోజ్ కొడుకు ఉంటాడో, కొడుకు ఫ్రెండ్స్ అందరు ఇంటికి వచ్చి తింటారు, తిరుగుతారు, అమ్మ అంటారు, మాట్లాడతారు, పోతారు. ఈ తర్వాత పుట్టిన వీళ్ళందరూ ఎవరు పనికిరాని వెదలు మా ఇంటికి వస్తారు అన్నది వీనుకుంటుంది. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్ విల్ క్రియేట్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ అండ్ డిఫరెంట్ సైకాలజీస్. మా అమ్మ అన్ని పైసలు తీసుకుపోయి పెద్దానికే ఇస్తుంది, మాకేంది మిగులుతలేదు అన్నది ఏడుపుంటుంది. ఫైనల్గా హస్బెండ్ అనేటోళ్ళు మనీ మిషన్ అన్నట్టు, మనీ క్రియేట్, మనీ సెక్యూరిటీ. ఆడమకు మొదటి నుంచి కూడా ఉన్న ఫస్ట్ పేరెంట్స్ సెక్యూరిటీ, పెళ్ళి యవ్వన దశలో భర్త సెక్యూరిటీ, ఏజ్ అవుతుంటే పిల్లలు సెక్యూరిటీ. ఆమె పిల్లలు చూసుకుంటారు. హస్బెండ్ వాడు అడుగుతాడు, పనికిరాని వేదో అన్వాంటెడ్ ఫెలో, ఇన్ ఈజ్ ఓన్ హౌస్, ముసలోడు అన్వాంటెడ్. రిటైర్డ్ అయినాం మేము ఇంట్లో, అది రిటైర్డ్ అయినా ఎవడు అడుగుతాడు? ముసలోడు పని లేదు పట్టలేదు, వచ్చి కూర్చుంటాడు, కూలబడతాడు, తింటాడు, అని ప్రయారిటీ ఉండదు. అడిగేటోడు కూడా ఉండడు, భార్యనే అడుగుతుంది. అంటే ఇన్ని రోజులు కష్టపడి చేసి ఇంత పెద్ద చేసి పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని అందరు చేసి ఇప్పుడు ఆస్తులు కూడా ఇచ్చేసి మన నీకు చేత కాదు ఇప్పుడు, ఎందుక ఇంట్లో ఓల్డ్ ఏజ్ హోమ్లో వాడు. అంటే ఇన్ని రోజులు చేసినందుకు ఎవడి లేకుంటే దే ఆర్ ఆల్ బిజీ. పిల్లలంతా బిజీ అయ్యారు. లేదు, వాళ్ళు ఎక్కడనో ఉంటారు, ఎన్నో చేస్తున్నారు, ఇంట్లో ఉండరు. వీడు ఒక్కడు కూర్చొని ఏం చేస్తాడు? తల్లి కూడా, భార్య కూడా ఆ ఇంటికి పోతుంది. వాళ్ళకి అవసరం, వాళ్ళ పిల్లలు పుడితే చూసుకోవడానికి కావాలి, వీటితో అవసరం లేదు. మళ్ళీ ఈతనే చూసుకోవాలి. పైసలు ఉంటేనే వీడు అవసరం, పైసలు లేకపోతే వాడు అడుగుతాడు. ఇన్ హిజ్ ఓన్ హౌస్ ఏ రిటైర్డ్ హస్బెండ్ ఈజ్ అన్వాంటెడ్ ఫెలో. హర్ట్ అవుతారేమో సార్, హర్ట్ అవుతారేమో. అందుకే నేను పోయి ముక్తేశ్వర్లో ఇల్లు కట్టుకున్నా. మరి రిటైర్మెంట్ తర్వాత అక్కడనే ఉండాలని. ఓకే, ఐ కుడ్ రీడ్ ది సిచ్యువేషన్. ఈ కాలంలో ఎవడు పట్టించుకుంటాడు సార్? అదే ఐ డిడ్ న్యూ బిగినింగ్. స్కూల్కు ఇంత డొనేషన్ ఇచ్చిన, ఇది అందరితో సోపతైనా ఫ్రెండ్స్ అయ్యారు, మంచి చెడ్డలు తెలుసుకుంటారు, 10 మందిని నేను ఏదో సపోర్ట్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా అంటే, రిటైర్డ్ కాగానే వాడు పనికిరాని వాడు, చేత కాదు, బయట తిరగొద్దు, ఎటు పోవద్దు, అటు పోవద్దు, సేఫ్ వాడిని సెక్యూరిటీ లెక్క ఇంట్లో కూర్చోబెడతారు, వాచ్మెన్ కూర్చోబెట్టినట్టు. వాడిని ఏం పని చేయనియరు. ఎందుకని ఎందుకు తిరుగుతున్నావు? బయట పోకు, కింద పడతావు, దెబ్బలు తాగుతాయి. ఎందుకంటే వీనికి దెబ్బలు తాగితే వాళ్ళకి కష్టమవుతుంది. చూసుకోవాలి, ఎవరు చూడాలి. ప్రేమ కూడా ఉంటుంది, అది బయట పోనీయరు. అంటే ఇంట్లో కట్టేసినట్లు ఎన్నేళ్ళని ఉంటాడు కాబట్టి ఆడు పోవాల్సి వస్తుంది. ఇక్కడ వాస్తు ఏం చేస్తుంది? అదే ఇంట్లో వాడు వాస్తులు అదే ఇట్లా పుట్టే పెరిగే చేసే పిల్లలు పుట్టిరి, అందరు పుట్టిరి. వాస్తు ఏమవుతుంది? వాస్తుకు ఫ్యామిలీ డిస్ప్యూట్స్కి సంబంధమే లేదు, అస్సలు లేదు. వాస్తుకేం సంబంధం సార్. ఇంకోటి, లాస్ట్ టైము మనం కొత్త ఇంట్లోకి వెళ్ళామనుకోండి, అంటే మాకు జరిగిందే ఒకటి. క్వార్టర్స్ అంటే గవర్నమెంట్ క్వార్టర్స్ ఇస్తారు కదా, అవును, సింగరేణి వాళ్ళకి. సో అందులోకి లోపలికి పోయినాక, అందులోకి వెళ్ళిన తర్వాత కొత్త ఇంట్లోకి ఆయన చనిపోయాడు ఒక 2 ఇయర్స్కి. ఎన్నేళ్ళు ఉంటాయి సార్? 2 ఇయర్స్లో చనిపోయాడు. ఎన్నేళ్ళు ఉంటాయి ఆయనకు? చనిపోయాడు 52. చనిపోయాడు సమ్ వేరియస్ రీజన్స్. ఆయనకి లంగ్స్ ప్రాబ్లం వచ్చారు. లైఫ్ స్టైల్ ఏంటి? లైఫ్ స్టైల్ సింగరేణి జాబ్.
సింగర్ ఏం జాబ్ అంటే మైన్లో పని చేసిండా, అండర్ గ్రౌండ్లో పని చేసిండా, క్వారీలో పని చేసిండా, ఓపెన్ క్వారీలో? ఓపెన్ కాస్ట్ ఉంది కదా, ఓపెన్ కాస్ట్లో పనిచేసింది. ఓపెన్ కాస్ట్లో మ్యాక్స్. సో లంగ్స్ ప్రాబ్లం వచ్చేసి డెఫినెట్లీ దే ఆర్ ప్రోన్ ఫర్ లంగ్ ప్రాబ్లం. ఓపెన్ కాస్ట్లో పనిచేసి దుమ్ము ధూళి అప్పుడు 9 లైన్లో పనిచేసిండు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఆ క్వార్టర్స్ వల్లనే ఇదే జరిగింది, ఎందుకంటే అది వాస్తుకు లేదు. తప్పదు, ఆయన ఆల్రెడీ డిటెరియేట్ అయ్యి ఆ ఇంటికి వచ్చాడు. అది ఇంకోటి కూడా దానికి ఇంకోటి బలం చేకూర్చే, నీవు చచ్చిపోతావు కాబట్టి ఆ ఇంటికి వచ్చినావు అంటారు. లేదు, దానికి ఇంకొక బలమైన పాయింట్ ఇంకోటి ఉంది సార్. అది దాని తర్వాత ఈయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఆ క్వార్టర్స్ని వెకేట్ చేసి వేరే దగ్గర ఉంటుంది. ఇంకో ఫ్యామిలీ వచ్చింది. ఆ ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఆమె హస్బెండ్ కూడా 1 yearలో బొగ్గు తల మీద పడి చనిపోయాడు. ఫీలింగ్ అన్నట్టు అండర్ గ్రౌండ్. సో ఆయన కూడా తల మీద పడి ఆయన చనిపోయాడు. అది ప్రొఫెషనల్ హజార్డ్ సార్. అంతేకాని వాస్తు అయితే దాని తర్వాత ఏమైంది, నేను రీసెంట్గా సేమ్ హౌస్ని విజిట్ చేసిన, జస్ట్ ఒక 10 days బ్యాక్. సేమ్ హౌస్ని విజిట్ చేస్తే ఎవరైతే భర్త చనిపోయిండ్రో, చనిపోయిన భార్యకి సింగరేణిలో జాబ్ ఇచ్చిండ్రు. ఇప్పటికీ స్టిల్ వర్క్ చేస్తుంది ఆమె 20 years. అయితే ఆమె చెప్పేది ఏంటంటే అప్పుడు వాస్తు బాగలేక దీనికంటే ముందైన చనిపోయిండు, ఆమె హస్బెండ్ చనిపోయిండు. సో ఇప్పుడు వాస్తుకి దాన్ని సెట్ చేసుకున్నా, ఇటుపక్క తగ్గించి ఇటుపక్క ఏదో చెప్పింది మొత్తానికి ఈ అమెండ్మెంట్స్ చేయించుకోవడం వల్ల నేను ఇప్పుడు బాగున్నాము. ఇప్పుడు ఆమె పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మంచి పొజిషన్లో ఉన్నారు, ఇప్పుడు డెవలప్ అయింది. సో ఇక్కడ నేను వాస్తుని నమ్మాలా? మనిషి వాస్తు బాగలేకపోతే మనిషి చచ్చిపోతాడా? వాళ్ళ నమ్మకంతో అది బాగుపడేది, అనుకున్నట్లు చేసుకునేది మంచిగా ఉంటుంది. అదర్వైజ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. అంతేగాని వాస్తు బాగాలేకపోతే ఆ ఇంట్లో ఉండే వ్యక్తి చనిపోతాడు అనేది ప్రభావం ఉంటుంది. మళ్ళీ మీరు సైకలాజికల్ అన్నారు. ఒకటి సార్, కట్స్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటంటే హూ ఆర్ యూ, వేర్ ఫ్రమ్ యూ హావ్ కమ్, వేర్ యూ విల్ గో, ఇది రియలైజ్ చేయాలి ఫస్ట్. ఇవన్నీ ఆత్మలు. చనిపోతే దానికి డెడ్ బాడీ అంటాం, దాని పేరు ఉండదు. పేరు ఎక్కడ బాయ్? ఆత్మకే పేరు. నీ శరీరం కాదు, శరీరం నీది కాదు, అది ఆత్మది. ఆత్మ ఏదో చేద్దామని భూమి మీద పుట్టింది. ఆ శరీరం సహకరించకుండా బాహ్య ప్రపంచానికి అట్రాక్ట్ అయ్యి దాన్ని నెగ్లెక్ట్ చేసింది. దానికి ఏం ఇంట్రెస్ట్ ఆ శరీరం మీద? ఇడిచిపెట్టిపోతుంది. ఎప్పుడన్నా నువ్వు తప్పు చేస్తే కాన్షియస్లీ నువ్వు తప్పు చేస్తే అది నేను కిందనన్నా పడేస్తుంది, కాళ్ళని నిరగొడుతుంది, నీ హెల్త్ పాడు చేస్తుంది. ఓకే, అది దట్ వోంట్ ఆల్. ఈ ఆత్మలన్నీ ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ కాంట్రవర్షియల్ అనిపిస్తాయి మీకు. ఈ ఆత్మలన్నీ ఆకాశంలోనే ఉంటాయి. పొద్దుగాల లేచి ఆకాశం దిక్కు చూసి మీరు డీప్గా ఎంగ్రాస్ అయ్యి చూడండి దీక్షతోటి. చూస్తే మీకు ఏంటో పురుగులు లేక తిరుగుతుంటాయి తెల్ల ఆకాశంలో. అవన్నీ కలర్లెస్, అవన్నీ కూడా ఆత్మలే. ఏది భూమి మీద పనికిరాంటి లేదు. ఈ ఆత్మలే శరీరం. అవి దే కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ మాస్. దానికోసం శరీరం లేకుండా మాస్ అనేది ఉండాలి. చెట్లల్లో అవే ఉంటాయి, పురుగులల్లో అవే ఉంటాయి, పాములల్లో అవే, పక్షులల్లో అవే, అంత అవే. బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు పుడతాయి ఏదో చేద్దామని, దానికి సహాయంగా వేరే కొన్ని పుడతాయి. అవన్నీ కలిసి ఏదో చేద్దాం అనుకుంటాయి, బాడీ సహకరిస్తారు, అవి విడిచిపెట్టిపోతాయి. అని ఇన్కంప్లీట్ డిజైర్. వెన్ ఇన్కంప్లీట్ డిజైర్ ఉన్నది. ఇప్పుడు మర్డర్ చేస్తారు, యాక్సిడెంట్, ఏదో చేద్దామని వచ్చింది, దాన్ని యాక్సిడెంట్ చేసేది ఆ శరీరాన్ని. శరీరం బాగానే ఆత్మ అనే ఉంటుంది కదా. ఆత్మ ఊరుకుంటుందా? వాని తిప్పలు పెడుతుంది చంపినోని, వాని ఇల్లంతా కింద మీద చేస్తుంది. ఇది మనకు ఇన్విజిబుల్ ఉంటుంది, మనకు తెలియదు. ఇక్కడనే చూడండి, నీ వాస్తు కానీ అస్ట్రాలజీ కానీ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి, కానీ తెలియదు. మనం దేవుళ్ళని నమ్మినాం. అన్ని ఆత్మలు కలిస్తే పరమాత్మ ఒకడే దేవుడు. ఇంత పెద్ద శరీరం పెట్టుకొని ఆకాశం నుంచి కిందికి వామనం లేకుంటాడా? సో ఇది కాంట్రడిక్షన్, కానీ దట్ ఈజ్ రియాలిటీ. అది ఎక్కడ నేను రాసిందే కానీ ఇంకెవరు రాయలే. అదే మన పూర్వీకులు అన్నారు మీమాంసా సిస్టంలో, దేవుని నమ్మవలసిన పని లేదు, ఆత్మలే దేవుడు. అవి ఎక్కడికి వెళ్ళి వస్తే అని రాయలే, ఆత్మలే దేవుడు. కోట్ల సంవత్సరాల నుంచి భూమి ఉంది ఉన్నది, ఎప్పటి నుంచో. సో ఎన్నో కోట్ల జీవులు, పక్షులు కానీ ఇంకోటి కానీ పురుగులు అవి ఇవి ఎన్నో ఉన్నాయి. అన్ని ఆత్మలు ఉంటాయా?
అన్ని ఆత్మలు ఉంటాయి. బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్. మీరు చూడండి, పొద్దుగాలు లేచి ఆకాశం దిక్కు దీర్ఘంగా కళ్ళప్పగించే చూడండి. వితిన్ 1-2 minutes. మొదటిసారి అయితే 2-3 minutes పడుతుంది ఎక్కువ. బట్ యూ విల్ రియలైజ్, యూ విల్ సీ. డాక్టర్లు ఏమంటే కళ్ళల్లో పొరలు ఉంటాయి అవి అంటారు. ఆ పొరలు మొదలు వస్తాయి, దాని బియాండ్ మీరు చూస్తే పొరలు గాయబ్ అయితే అవి కనబడతాయి. దాంతో మీ ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు సూక్ష్మంలోకి చూస్తున్నావు. సూక్ష్మంలో చూస్తే నీకు కనబడతాయి. సూక్ష్మజీవులు అంటాం. సూక్ష్మజీవులు అంటే కంటికి కూడా కనబడవు. చిన్న జీవులని సూక్ష్మజీవులు. అది అదే జీవులు కాదుగా, జీవులే కదా లేవు. ఆ జీవే ఆత్మనే జీవం పోసుకుంటే జీవ అవుతుంది, లేకపోతే అవి ఆత్మలే. ఆత్మ తిరుగుతుంటాయి, దానికి ఆత్మకు జీవం పోసుకుంటుంది. ఎప్పుడంటే ఒక దగ్గర అది జీవం తెచ్చుకుంటే జీవం. జీవం అయితే మనం పీల్చినప్పుడు ఎయిర్లో పోతాయి. ఎయిర్లో పోయి కొన్ని బయటకు వస్తాయి, కొన్ని లోపట్నే ఉంటాయి. అవి బ్లడ్లో కలుస్తాయి. రెడ్ కాప్స్ అవుతాయి, వైట్ కాప్స్ అవుతాయి. ఆ తర్వాత సెరమ్లు అవుతుంది, తర్వాత స్పర్మ్స్ అవుతాయి. ఆ స్పర్మ్స్లో ఎన్నో దీంట్లో ఒకటి అవుతుంది. ఈ స్పర్మ్స్లో కూడా చాలా ఉంటాయి. ఆ స్పర్మ్స్లో ఏ స్పర్మ్ జీవం పోసుకుంటుంది అంటే అక్కడ అస్ట్రాలజీ వానికి వస్తుంది. అదంతా మూఢనమ్మకం లాగా అనిపిస్తుంది. మూఢనమ్మకం కాదు, అది కరెక్ట్. మనం బతుకుతున్నది మూఢనమ్మక జీవితం. మెటీరియలిజం చుట్టూ బతుకుతున్నది మూఢనమ్మకం. రియల్గా బతికేటోళ్ళు వాళ్ళు. మరి ఎనీవే, ఇది మనం ఇందాక నేను చెప్పిన కేసులో ఆ ఇంటి ప్రభావం వల్ల ఆ ఇంటి ఓనర్లు చనిపోయినరా? అవును, వాస్తు ప్రభావం. అట్లా అన్నది తప్పు అవుతుంది. వాస్తు ప్రభావం పని చేసుడే వానికి పెద్ద కర్స్ అన్నట్టు. సింగరేణి కాలేజ్లో పని చేస్తున్నాడు, మైన్లల్లో అండర్ గ్రౌండ్ పని చేస్తున్నట్టే అదొక కర్స్. తప్పక లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆయన అది పడ్డది యాక్సిడెంట్, అది యాక్సిడెంట్ అంతే తప్ప వాస్తు వల్ల ఈమెకు వాస్తు చేంజ్ చేసుకోవడం వల్ల ఈమెకు మంచి జరిగింది అనడానికైతే లేదు. లేదు. ఓకే, అందరి మీద పడ్డది అట్లనే. ఇంతకుముందు ఇద్దరు చచ్చిపోయారు కదా, కొంచెం చేంజ్ చేసిన వల్ల వాస్తు ప్రకారం. ఆమె కంటే ముందు ఇద్దరు చనిపోయారు. ఇద్దరు బొగ్గుబడి లంగ్స్ ప్రాబ్లం వచ్చింది, ఒక ఆయనకి అయితే బొగ్గుబడి చచ్చిన. ఈయనకు కూడా బొగ్గుబడి రావాలి కదా. లంగ్స్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లమ్స్ అంతే. అంటే వాస్తుకైతే సంబంధం లేదు. అట్లా ఏదైనా సరే ఒక వాస్తు ప్రకారం కింద ఇల్లు కట్టకపోతే వాళ్ళు చనిపోతారు అనేది వాస్తవం. గైడ్ మూవీ చూసి ఉండొచ్చు కదా మీరు. గైడ్ దేవానంద్ మూవీ చూడలేదు సార్. దాంట్లో ఓ ఇన్సిడెంట్ ఉంటుంది. అయ్యగారులు కలుస్తాడు, వాడు దొంగ పోయి లంగ పోయి ఆఖరికి సన్యాసి అవుతాడు. సన్యాసి అయ్యి ఓ ప్రాంతానికి వస్తాడు. ఆ ఊర్లో అందరిని సన్యాసి లేక దైవం లేక పూజ చేస్తాడు. వాడు కాషాయ బట్టలు. ఇద్దరు పండితులు చూసి వీడెవడో వచ్చిండు మన నడుమ కానీ వాళ్ళు కాంపిటీషన్ ఊరోళ్ళ మధ్యలో సంస్కృతంలో శ్లోకం చదివి ఏ సమజ్ మే ఆతా క్యా తుమ్కు బోలో ఏ క్యా హై అంటాడు. వానికి రాదు సంస్కృతం. వాడు ఇటు చూసి ఇంగ్లీష్లో చెడబడ తిడతాడు. యూ బ్లడీ ఈడియట్స్, ఫ్యాట్ ఫెలో, డోంట్ నో ఎనీథింగ్ అది ఇష్టం వచ్చినట్టు తిడతాడు. इसका अर्थ बोलो. వానికి ఇంగ్లీష్ రాదు, అంగ్రేజీ తబనా అంటారు. అట్టనే ఉంటుంది. నీకు వచ్చింది నీది పెత్తనం, వానికి వచ్చింది వాని పెత్తనం. ఓకే, దీన్ని ఎట్లా అప్లై చేస్తారు దాన్ని? హౌ యూ ఫూల్ పీపుల్ అన్నది ఇంపార్టెంట్ అయిపోయింది ఈ సిచ్యువేషన్లో. పాలిటీషియన్స్ ఫూల్ చేస్తలేరు సార్. ఎంతమంది జ్యోతిష్యులు ఫూల్ చేస్తలేరు. అచ్చా, మన జ్యోతిష్యులను పూర్తి నెగ్లెక్ట్ కూడా చేయలేము. కొంతమంది పర్ఫెక్ట్ చెప్తారు. మా ఫ్రెండ్ వాడు ఉండే తమిళం, వాళ్ళ ఫాదర్ కూడా ప్రొఫెసర్, బట్ ఆస్ట్రాలజీ ఉండే, శ్రీధర్ అని. ఎక్స్ట్రాడినరీ సార్. వాడు ఎంత డెప్త్లోకి పోయిందంటే వాని మైండ్ని అసెస్ చేస్తున్నాడు, స్టడీ చేస్తున్నాడు. ఇంటర్నల్లీ లోపటి నుంచి శరీరంను స్టడీ చేస్తున్నాడు. ఓ రోజు సడన్గా వచ్చాడు. సీషెల్స్లో ఉంటుండే, కెనడా సిటిజన్ అయినరు. వచ్చి, అరే రమేష్, ఈ సంవత్సరంలో చచ్చిపోతా నేను, టైం హ్యాస్ కమ్ ఫర్ మీ అని వాడు అన్ని దేవుని గుళ్ళు పూజలు చేసిండు, ఎందెందో రాసిండు. వెంకటేశ్వర పేరు మీద పుస్తకాలు వాడు రాసిన పుస్తకాలు ఇది చేసిండు. తర్వాత ఆ టైంకి వచ్చే వరకు వాడు చక్కగా కెనడాకి వెళ్ళిపోయింది. ఇక కెనడాలో పోయి ఇంట్లో కూర్చున్నాడు. భార్య జాబ్ చేస్తుంది, పిల్లలు జాబ్ చేస్తారు, అందరు పోయినాక ఇంట్లో కూర్చొని మీద కూర్చొని ఆ టైంలో చనిపోయింది. దాన్ని ఏం చెప్తాం? ఇది ఆత్మ డిజైరా అది. అంటే వాడు ఆత్మతోటి రిలేట్ అయిపోయాడు. ఇంటర్నల్లీ మైండ్ స్టడీ చేస్తున్నట్టే ఆత్మతోటి పోతేనే అవుతుంది. అంటే అది దానికి ఏమైనా శాస్త్రం ఉందంటారా? లేదు.
ఇదే మెటాఫిజిక్స్ అవుతుంది. నేను శాస్త్రం లేదు. ఓకే. అదే బియాండ్ సైన్స్. బియాండ్ సైన్స్. దయ్యాలు ఉన్నాయి అంటాం బియాండ్ సైన్స్, బట్ దే ఆర్ దేర్. దయ్యాలు ఉన్నాయి. అవును, నీ అసలు ఇష్టం వచ్చినవన్నీ అవన్నో చంపినవు, వాని ఆత్మ ఊరుకుంటుందా? ఆత్మకు శాంతి ఉండదు, మీ ఇంట్లోనే తిరుగుతుంది, నేను తిప్పలే పెడుతుంది. అంటే నేనైతే ఒకటైతే చెప్పేది ఏంటంటే ఆత్మలు ఉన్నాయని అయితే నేను నమ్మట్లేదు. ఆత్మలు లేకపోతే నువ్వే లేవు, నీ లోపల ఉన్నదే ఆత్మ. క్లియర్ కట్. ఆత్మ లేనిది జీవం ఉండదు. ఆత్మ లేనిది నీ శరీరంలో ఏముంటుంది సార్? మైండ్ ఉంటుంది, బాడీ ఉంటుంది, సౌల్ ఉంటుంది. సౌలే ఆత్మ. ఎప్పుడైతే మనిషి శరీరము, మైండు, ఆత్మ, సోల్ మూడు కలిసి పనిచేస్తే నువ్వే దేవుడు. యు ఆర్ డివైన్. నువ్వు ఏ చెప్పినా కరెక్ట్ అవుతుంది. అది రియలైజ్ చేయాలంటే సాధన కావాలి. చిన్నప్పటి నుంచి డిటాచ్డ్ అటాచ్మెంట్ తోటి బతకాలి. ఊరికనే హౌ యూ విల్ రియలైజ్. మరి ఎందుకు పిచ్చిలేసా సన్నాసులు ఎక్కడెక్కడో హిమాలయాల్లో పోయి ఎందుకుంటారు? దే ఆర్ లివింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేన్, వీఆర్ లివింగ్ ఇన్ ఎర్త్లీ ప్లేన్, మెటీరియలిస్టిక్ లైఫ్ అంతే. అందుకే ఇవి చెప్పం మేము ఎక్కువ. ఎందుకు చెప్పాలి? ఎవరు బిలీవ్ కాంట్రవర్షియల్ అనిపిస్తుంది, బట్ ట్రూత్ ఈజ్ దట్. ఇప్పుడు దయ్యాలు ఉంటాయా అంటే అదేదో చేద్దామని వచ్చింది, దాన్ని బై యాక్సిడెంట్ చనిపోయింది, ఏదో అయి చనిపోయింది వైలెన్స్లో తింటాం. ఆ చనిపోయిన దానికి శాంతి చేయం మనం, అవన్నీ వాడేస్తాం. శాంతి చేయకపోతే అంటే శాంతి చేసుడు ఎందుకు? దినాలు 10వ దినం, 11, 12 దినం. 11వ దినంలో అన్నీ దానికి రిలేటెడ్ ఆత్మలు. అంటే మన పితృదేవతలందరూ ఒక దగ్గరికి వస్తారు. అప్పుడు అయ్యా ఇంకా చూడండి, ఈ ఆత్మ కూడా మీదే, మీరు తీసుకోండి. ఈ ఆత్మ అప్పుడు చల్లారుతుంది. అరే అంతా మా వాళ్ళే ఉన్నారని దాంట్లో కలిసి ఆ తర్వాత ఎక్కడ తిరిగితే ఏమో దాన్ని. సార్ మీరు ఐఐటిలో ఇంజనీరింగ్, ఎంటెక్ అవన్నీ కంప్లీట్ చేసిండ్రు, ఇంత పిహెచ్డి చేసిండ్రు, వాస్తులో ఉన్నారు, మీరు ఒక మంచి వెంచర్లు వేస్తున్నారు, ఇంత అడ్వాన్స్డ్ ఉన్న దీంట్లో ఇవన్నీ ఆత్మలు, పితృదేవతలు ఇవన్నీ నమ్ముతారు? అవి బియాండ్ డెవలప్మెంట్, బియాండ్. ఓకే. అంతే. దాని గురించి నమ్మకపోయి దే ఆర్ దేర్. దయ్యాలు ఉన్నాయంటే ఉంటాయి. ఎందుకుంటావు సార్? ఏదైతే డిస్సాటిస్ఫైడ్ ఆత్మ ఉంటుందో అది రెవెంజ్ తీసుకునే వరకు ఇక్కడ భూమి మీదనే ఉంటుంది. అందుకే ఇంట్లో అలా క్రియేట్ చేస్తాయి ప్రాబ్లమ్స్, ఇది ఇది గడబడి చేస్తాయి. అందుకే చనిపోయినాకనే ఎప్పుడే బాడీ డిస్పోజ్ చేయాలి అంటారు. ఎందుకంటే అది ఆత్మకు ఉంటుంది, ఇది నాది, ఈ టేబుల్ నాది, ఈ ఇల్లు నాది, ఇది అన్నట్లు ఉంటుంది. దాని నుంచి దూరం చేయాలి అంటే దాన్ని బయటికి పంపాలి. అందుకే దాన్ని ఖతం చేసినాక, డిస్పోజ్ చేసినాక గోనీళ్ళు అవి తీసుకొచ్చి ఏదో మంత్రం చదివి తంత్రం చేసి శుద్ధి చేస్తారంటే అది బయటికి పోతుంది అన్న. పెద్దలు ఏది చెప్తే అది ఫాలో అవుతుంటాం. అది బయట పోతుంది. అది బయట పోయినాక అది మళ్ళీ 12వ దినం కలిపేస్తుంది. పితృదేవతలు వెంబడి కలిసి అది ఇట్ లీవ్స్ హ్యాపీలీ. అంటే డిటాచ్ అయిపోతుంది ఎర్త్లీ నుంచి. 70-80 ఏళ్ళు ఎర్త్లీ తోటి ఉండి డిటాచ్ అయిపోతుంది. అది 80 ఇయర్స్లో 40లో 50లో బద్మాషి చేసి దాన్ని చంపినరు అనుకో, అది ఎట్లా ఊరుకుంటుంది? న్యాయం ఎట్లయితుంది? ధర్మం ఎట్లయితుంది? చంపబడ్డ వాళ్ళంతా ఇట్లనే ఆత్మలే తిరుగుతుంటాయి అంతే. వాడు చంపినోడు భయపడతాడు. ఆ భావి జీవితంలో వానికి ఎందుకు భయం ఉండాలి? అంటే వానికి పండుకునేటప్పుడు వచ్చి పట్టాయిస్తుంది అన్నట్టు. ఒకటి సైకలాజికల్. ఈ ఆత్మలు అనేటి సైలెంట్గా చేసే పనులు. ఇప్పుడు మనం నడుస్తుంటాం, సడన్గా పడతాం, ఏదో ఈవిల్ థాట్ వస్తుంది. అప్పుడు ఆలోచన చేయండి మీరు. మీ మైండ్లో ఆ ఈవిల్ థింకింగ్ వస్తే ఒకటి జర్క్ లేక రాయికి తట్టుకొని ఏదో కిందికి పడబోతాం. అప్పుడు రియలైజ్ చేస్తావు, అరే నా బద్మాష ఆలోచన ఉంది, అందుకే చక్కగా పోవాలి. ఒకటి సార్, అన్యాయం చేసి అధర్మ పద్ధతిలా జీవించలేవు ఫస్ట్. అది ఇంకోంది కోరుకొని జీవించలేవు. నువ్వు పుట్టినవు, నువ్వు పని చేయి, నీ ఆత్మ చెప్పినట్లు విను, అది ఏం కోరుకుంటుందో అది చెయ్యి. అంతేగాని నీ సొంత తెలివి వాడ. యూ సరెండర్ టు ఆత్మ, యూ విల్ బి ద హ్యాపీయెస్ట్ పీస్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఓకే సార్, ఫైనల్గా నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు ఆర్కిటెక్ట్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు,
సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కానీ డెవలప్మెంట్ కానీ చేసే వాళ్ళకి వాస్తు పరంగా మీరు అన్ని సెగ్మెంట్స్ని టచ్ చేసిన వాళ్ళు కాబట్టి దాంట్లో అనుభవం అపారంగా ఉంది కాబట్టి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నెక్స్ట్ జనరేషన్ వచ్చే వరకు ముసలోళ్ళు ఉండరు. ముసలోళ్ళు లేకపోతే ఓల్డ్ థింకింగ్ ఉండదు. ఓల్డ్ థింకింగ్ లేకపోతే న్యూ థింకింగ్ బిగిన్స్. న్యూ థింకింగ్లో వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తారు. ఇవన్నీ కూడా పట్టించుకోరు. ఈ వాస్తులు అవన్నీ పట్టించుకోరు. సాటిస్ఫై చేసేటానికి పెద్ద మనుషులను చేస్తున్నారు కానీ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ దే జస్ట్ డోంట్ బాదర్. దే లీవ్ లైక్ దట్స్ ఆల్. ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? అదే కరెక్ట్ ఉంటుంది. లివ్ విత్ ఓపెన్ సొసైటీ, ఫ్రెండ్లీ సొసైటీ అండ్ సెల్ఫ్లెస్ సొసైటీ. అట్లా బతికితే జీవితం నువ్వు బతికి ఏదో చేసేటందుకు చెయ్యి. ఎలాన్ మస్క్ ఉన్నాడు, వాడు చేసిండు. ఎలాన్ మస్క్ ఉన్నాడు, వాడు ఎంతో డెవలప్ చేసిండు. ఎక్కడనో పోతున్నాయి అని శాటిలైట్ పర్సనల్ ప్రైవేట్గా వాడు ఇది లాంచ్ చేసి గవర్నమెంట్ లాంచ్ చేసిన వాళ్ళని రెస్క్యూ చేసిండు. మరి వాడు చేసిండు అంటే వాడు ఏమైనా కోరికలు ఉన్నాయి అవనికి బేఫికర్ ఉన్నాడు. ఆయన కొడుకుల మీదనే వాడు అంత డబ్బు ఉన్నది. ప్రెసిడెంట్ ట్రంప్ వెంబడి పోయినా కొడుకును భుజాల మీద ఈడ మెడ మీద ఎక్కించుకొని చూస్తున్నాడు. అంటే ఈ హ్యాజ్ నో కన్సర్న్ ఫర్ ఎనీథింగ్, సో ఫ్రీ. అట్లా బతకాలి. వాడు ఇన్నోవేషన్స్ చేస్తున్నాడు. టెస్లా తెచ్చిండు, సోలార్ పవర్ తోటి నడిపించాడు, అన్నీ చేసాడు. ఇప్పుడు ప్రపంచం అంతా అదే వాళ్ళు అవుతున్నది. సో వాడు ఏమన్నా బాధర్ అవుతాడు అసలు ప్రపంచంలో జీవితంలో? ఈజ్ 1% ఐ థింక్. తప్పైతే తప్పు అంటాడు, అయితే నష్టం వస్తుంది అన్నీ వస్తాయి వాడు చేస్తాడు. సో ఫైనల్గా వాస్తు నమ్మాలంటారా నమ్మొద్దు అంటారా? ఇట్ ఈస్ ఎ సైన్స్ మీరు చెప్పి సైంటిఫికల్లీ అప్రోచ్ కానీ అంతే. అంతేగాని చనిపోతారని యాక్సిడెంట్ లేదని ఆడ ప్లాట్ కొంటే ఆర్కిటెక్ట్లు ఎవడు కూడా మంచి ఆర్కిటెక్ట్లు ఎవడు ఫాలో చేయడు వాస్తు. వాడు ప్యూర్లీ సైన్స్ బేసిస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని పెట్టి చేస్తారు. ఓకే, మందిని సాటిస్ఫై ప్లాన్ చేయడు వాడు. ఏది మంచిగా ఉంటుంది ఒక ప్లాట్కు ఒక ప్లాన్ బెస్ట్ ప్లాన్ ఉంటుంది. అంతేగాని ఆల్టర్నేటివ్లు చేస్తే అది కుదరదు. అంటే ఇక్కడ నాకు వచ్చింది సార్ మళ్ళీ ఇప్పుడు ఒక ప్లాట్ ఈస్ట్ అండ్ వెస్ట్ అని ఉంటుంది. బట్ యాక్చువల్గా మనము కంపాస్ పెట్టి చూస్తే మనకు అది కొంచెం ఒక టిల్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈస్ట్ అని ఇది ఈస్ట్ వెస్ట్ అని ప్లాట్ యాస్టీస్గా ఉన్న దాని ప్రకారం తీసుకోవాలా, టిల్ట్ ఉన్న దాని ప్రకారం మ్యాప్ గీయించుకోవాలి? ఉన్నదాని ప్రకారం. టిల్ట్ అంటే మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి, నియర్ అరౌండ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అవన్నీ ఎఫెక్ట్ వస్తాయి. ఓకే, మరి అటువంటి అప్పుడు అది పనిచేయవు. చుట్టుపక్కల ఏమైనా ఇండస్ట్రీ ఉందా, ఏమైనా పెద్ద మెషినరీ ఉందా, దే విల్ హ్యావ్ ఇంపాక్ట్. హై పవర్ టెన్షన్ పోతే అది ఇంకా ఏమి లేదు. ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లోనే ఒక ప్లాట్ ఈస్ట్ వెస్ట్ ఉంది. బట్ ఏంటంటే అది ఎగ్జాక్ట్లీ 100% ఈస్ట్ కాదు, ఒక 20% 17% టిల్ట్ ఉంది. మనకు సర్వే చేస్తే కూడా ట్రూ నార్త్ వేరే, నార్త్ వేరే ఉంటుంది, అపరెంట్ నార్త్ వేరే. సో దట్ ఈస్ దేర్, దే ఆర్ దేర్. ఇప్పుడు ఇది దేని ప్రకారం ప్లాన్ గీయించుకోవాలి? ఏది ఈస్ట్ ప్లాట్ ఎట్లున్నది దాని ప్రకారమే చేయాలి. ఈస్ట్ అంటే ఒకటి సార్, వింటర్లో చూసిండ్రా సమ్మర్లో చూసిండ్రా, అది కూడా డిఫరెన్స్. మరి అది 23.5 degrees సన్ పోతాడు కదా, సన్ కంపాస్ను పెట్టుకొని చూసినాం. కంపాస్ ఎప్పుడు చూపించినా ఒకేలా చూపిస్తుంది. ఒకేలే, కానీ ఓ ప్లాట్ ఉన్నది దానికి ఈస్ట్ అన్నావు, అది ఇట్లా తిరుగుతుంది మళ్ళీ ఇట్లా వస్తుంది. ఎప్పుడు ఈస్ట్ అన్నావు? కంపాస్ ఎప్పుడు చూపిస్తే అప్పుడు. కంపాస్ అది హార్ట్ బీట్ ఉన్నది, నిమిషం మారుతుంటుంది. బ్లడ్ షుగర్ ఉన్నది, కంటిన్యూస్ వేరియేషన్స్ ఉంటాయి, స్టాగ్నెంట్ ఉండదు. అందుకే ఇది అంటే ఈస్ట్ చేంజ్ అవుతుంటుంది అంటారా? ఈస్ట్ ఏం చేంజ్ కాదు, అపరెంట్ సన్ చేంజ్ అవుతుంటాడు. సన్ చేంజ్ అయినప్పుడు నీకు కంపాస్లో చేంజ్ కనబడుతుంది. ఎఫెక్ట్ ఆఫ్ నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది కదా, ఆ పోలార్ ఎఫెక్ట్ తోటి నీకు ఫ్లక్చువేషన్స్ వస్తాయి కొంచెం. ఓకే, అంతేగాని కంపాస్ మాత్రం ఇన్ జనరల్ కరెక్టే ఉంటుంది. ఇప్పుడు కంపాస్ని బేస్ చేసుకొని ప్లాట్కి ప్లాన్ గీసిరు అనుకోండి, అది కరెక్టా? లేకుంటే ప్లాట్ ఉన్న ప్లేస్ని బేస్ చేసుకొని ఉన్న ప్లేస్ని చూసి చెయ్యాలి కన్స్ట్రక్షన్. లేకపోతే వచ్చిన వాడల్లా తప్పున్నది అంటాడు. అంటే యాక్చువల్గా వానికి తెలియదు, వచ్చిన వానికి ఈస్ట్ అసలు ఇది అని తెలియదు. కంపాస్ పెట్టి వాడు చూడడు,
వచ్చినోడు అది ఓకే సార్. ఇప్పుడు రేపటి నాడు అది వచ్చిన తర్వాత ఎవరో ఒకళ్ళు వచ్చి రేపు అది అమ్ముకోవాలనుకున్నా సరే ఎవరైనా సిద్ధాంతిని కంపాస్ పట్టుకొచ్చి తోటి కంపాస్తో వచ్చి చూసిరు అనుకోండి, ఇప్పుడు చూసినా మీలాంటి వాళ్ళు వాళ్ళని పట్టించుకోదు, ఈశాన్యం తీసుకోవాలి. యాక్చువల్గా అవి ఏదైతే ప్లాంట్లో ఉంటుందో నార్త్ది అది చూడాలి. జాగ్రఫికల్ నార్త్ వేరే, సర్వే వాడు చేస్తాడు చూడండి, సర్వే ఆఫ్ ఇండియా వాడు, వాడిని కరెక్ట్ ఉంటాయి. ప్రతి మ్యాప్లో వాడు నార్త్కే చేస్తాడు ప్లానింగే. నార్త్కి చేస్తాడు. అంటే వెంచర్ ఏం చేశారంటే ఈస్ట్ వెస్ట్ ప్లాట్లో చేసారు అన్నట్టు. ఈస్ట్ వెస్ట్ ప్లాట్లు చేసిండ్రు, బట్ ఈస్ట్ ఫేసింగ్లో తను కొంచెం కట్టాలి. టిల్టెడ్ కనబడుతుంది. టిల్ట్ ఉంది ఒక 17 డిగ్రీస్ టిల్ట్ని ప్రకారం మ్యాప్ గీసుకొని ఇల్లు కట్టుకుందాం అనేది ప్లానింగ్ ఉంది. అంత పెద్ద ప్లాటా? పెద్దది 700 గజాలు. 700 గజాల్లో చిన్నది కట్టుకోవచ్చు, మీ ఇష్టం. టిల్ట్ చేసి కట్టొచ్చు, ఎటనైనా కట్టొచ్చు, ఏం కాదు కదా. నీకు ఇంటికి ఎంట్రన్స్ చూసుకోవాలి, మిగిలిన లోపల టిల్ట్ చేసి రోడ్ ఇట్ట తిప్పి కూడా పోతారు. యాక్చువల్గా అట్లనే చేయాలి. ప్లాట్లు అన్నీ మన దగ్గర గలత్ ప్లాట్లు ఇండియాలో. ఓకే, రోడ్ అనేది స్ట్రైట్ రెక్టాంగులర్ ఇట్లా కొట్టి రెక్టాంగులర్ అన్నీ డబ్బల లేక అవుతాయి. ఇల్లు కడితే అన్నీ ఒక్కటి డబ్బల లేక ఉంటాయి. ఓకే, ఉండదు, ప్రతి ఇంటి కనబడకుండా కట్టాలి. అంటే రోడ్ ఇట్లా తిప్పాలి. అంటే ఏంటంటే ఆ ప్లాట్ రేపటి నాడు ఎవరైనా చూపించుకున్నారు అనుకోండి, ఇది ఇట్లా ఆయన సిద్ధాంతి ఖచ్చితంగా కంపాస్ని పెట్టే చూస్తారు వచ్చినాడు. అరే ఇది ఈస్ట్కి ట్రూ నార్త్ కాదు, ఇది ట్రూ ఈస్ట్ కాదు, ఇది కొంచెం జరిగింది, నీది కంపల్సరీగా లేదని చెప్పాలి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్ సార్. ఓకే, అంటే ఇందులో కంక్లూజన్ ఏంది సార్? ఈ దీంట్లో ప్లాట్ ఉన్నట్లు 700 గజాలు కదా, ప్లాట్ ఉన్నట్టు కడితే బెటరా లేకుంటే రేపన్నాడు ప్లాట్ ఉన్నట్లే కట్టాలి, తిప్పి కట్టొద్దు అంటారు? ఇల్లు తిప్పి కట్టుకోవచ్చు, ప్లాట్లో ఎటైనా కట్టవచ్చు. అంటే అప్రోచ్ రోడ్డు వంకర చేసి కడతావు, స్ట్రైట్ ఉండదు రోడ్డు, గోల్గా తిప్పుతావు, అది మంచిగా అనిపిస్తుంది. నీ ఇష్టం వచ్చిన ఇల్లు కట్టుకున్నావు, చెట్లన్నీ ఉన్నాయి, ప్లాట్ వాస్తుకున్నది. ఓకే, ఓకే సార్, మీరు మీ టైంని మాకు ఇచ్చి చాలా విషయాలను మాకు చెప్పి మా వ్యూవర్స్ని షాకింగ్ కూడా గురి చేసిన కొన్ని విషయాలలో అయితే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నైస్ మీటింగ్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.